పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. రేవంత్ కేబినెట్ లో మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులకు కూడా అంతే టార్గెట్ అయ్యారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ తరపున ఎంట్రీ ఇస్తుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే ఎలా పాపులర్ అయ్యారో కాంగ్రెస్ లోనూ అంతే వేగంగా ఎదిగి జాతీయ నాయకత్వానికి మోస్ట్ వాంటెడ్ లీడర్ గా మారిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. తెలంగాణ క్యాబినెట్లో మోస్ట్ పవర్ఫుల్ మనీఫుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి. మీరు పవర్ఫుల్ మినిస్టరా మనీఫుల్ మినిస్టర్ అంటే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? రెండు కాదు, ప్రజల మనిషిని, పీపుల్లలో పవర్ఫుల్గా ఉంటాను. కానీ మీరు పీపుల్లో పవర్ఫుల్గా ఉంటారంటారు, కానీ మీ ప్రత్యర్థులు మీకు రకరకాల పేర్లు పెట్టారు. పొంగులేటికి పొంగు లూటీ అని, పొగరు లేటి అని, తర్వాత బాంబుల మంత్రి అని, ఇలాంటివన్నీ చెబుతున్నాం. మరి అవన్నీ చూసినప్పుడు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి? పవర్ఫుల్ అని ఎందుకు అనుకోకూడదు? అంటే వాళ్ళ ఆనందాన్ని నేను కాదంటాం బాగుండదు కదండి, ఆనంద పన్నేయండి. కానీ బాంబులు అన్నారు, బాంబులు బేలలేదు. లూటీలు చేస్తున్నారు, లూటీలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి అని అంటున్నారు. మీరు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? బాంబులు పేలాయా లేదో మొదటి దానికి మీకు బాగా స్పష్టంగా తెలుసు. రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకే తెలుసు. బాంబు పేలటం అంటే జైల్లో పెట్టడమో, ఇంకొకటి చేయటమో, ఇంకొకటి చేయమనేది కాదు. వారి టైంలో జరిగిన అవినీతి అక్రమాలని హైలైట్ చేస్తూ వాటిని ఒక్కొక్కటి ప్రూవ్ చేయటమే బాంబు పేలటం. తీశారు ఇప్పటి వరకు ఏం అవినీతి అక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన వాటిని బయటికి తీశారు. ఎందుకు? కపుల్ ఆఫ్ మీ నోటీస్లో కూడా ఉన్నాయి. కాళేశ్వరం దగ్గర నుంచి మొదలెట్టి పవర్ పర్చేజ్ దగ్గర నుంచి, పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి, రేస్ కార్స్ దగ్గర నుంచి, ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే ఇప్పటికీ కొన్ని వచ్చినాయి. ఇంకా రావాల్సిన ఫోన్ ట్యాపింగ్ దగ్గర గురించి ఇలా మీరు తీసుకుంటూ పోతే మనం ఇవాళ పద్దాక మాట్లాడినా కూడా సరిపోదు. మీరు సిట్లు వేశారు, ఒక 10 ఏమో సిట్లు వేశారు, కొన్ని సిబిఐలకి ఇచ్చారు. సో కొన్ని కోర్టులో ఛార్జ్ షీట్లు వేసి కోర్టులకు ఇచ్చేశారు. ఇంతేనా? చేతులు దులిపేసుకున్నారా? అయిపోయిందా? సమస్య లేదు, దులిపేసే సమస్య లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని అనేక పర్యాయాలు ఈ ప్రభుత్వం చెప్తుందో తప్పకుండా వ్యక్తిగత కక్ష అపోజిషన్ మీద కానీ ఏ వ్యక్తుల మీద కానీ ఈ ప్రభుత్వానికి ఉండదు. చేసిన తప్పుల్ని డెఫినెట్గా దాన్ని వదిలేయలేం. ప్రతి దాన్ని కూడా ప్రజలకు తెలియజేయటం, అదే రకంగా మేమనటం కూడా కాదు కదా. అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కానీ కాళేశ్వరం ఏటీఎం అని అంటే మేము ఒక రిటైర్డ్ క్రెడిబిలిటీ ఉన్న ఒక సుప్రీంకోర్టు జడ్జి గారితో ఎంక్వైరీ కమిషన్ పెట్టి రిపోర్ట్ ఇచ్చి సిబిఐకి ఎంక్వైరీ చేసి 9 నెలలైనా కూడా ఈ ఫెవికాల్ బంధంతో దాన్ని అట్లే ఉంచారు. కానీ నాకు అర్థం కాదు. మీరు ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు మీరు ప్రజాప్రభుత్వం తీసుకొస్తా అన్నారు. వచ్చిన తర్వాత మాది ప్రజాప్రభుత్వం అన్నారు. కానీ ప్రజలకి ఏం చేయటం లేదే. ప్రజలకు ఏవైతే మీరు ఇష్యూరెన్స్లు ఇచ్చారో, 6 గ్యారెంటీలను ఇష్యూరెన్స్ ఇచ్చారో, ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ కావట్లేదు. మినిమం వాళ్ళకి దక్కాల్సినవి కూడా దక్కలేదు ప్రజాప్రభుత్వం అని. దీన్ని ఎలా అంటారు? రజనీకాంత్ గారు అపోజిషన్లో ఉన్నవాళ్ళు అన్నట్లు మీలాంటి వాళ్ళు మేధావులు కూడా అంటే ఎలా చెప్పండి? నేను ఒక 2-3 చెప్తాను. పెన్షన్ 4,000 చేస్తామన్నారు, చేయలేదు. మహాలక్ష్మిలో భాగంగా 2,500 ఆడపడుచులకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు డిక్లరేషన్ 34 హామీలు ఇచ్చారు, పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. సరే 6 గ్యారెంటీలు పెట్టకపోయినా తులం బంగారం అన్నారు. ఇప్పుడు తులం బంగారం ఇచ్చే అవకాశం కూడా లేదు. మోడీ గారే వద్దంటున్నారు, కొనొద్దంటున్నారు. సో ఏంటి మరి ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటి? సో మేము చెప్పిన వాటిల్లో మీరు చెప్పని లిమిటెడ్గా మీరు చెప్పారు. మేమేమి ఇస్తున్నామో మీకు మేము చెప్తాను. 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాళ్ళకి ఇస్తున్నాం. రేషన్ కార్డులు అర్హులైన 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వకపోతే అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదింటి ఆడబిడ్డలకి పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. పెద్దోళ్ళు చదివే స్కూళ్ళకి ధీటుగా, ప్రైవేట్ సెక్టార్లకి ధీటుగా గవర్నమెంట్ దాంట్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసి, ఆ ఇంప్రూవ్మెంట్తో పాటుగా పేదోళ్ళ పిల్లలకి కడుపు నిండా బోవ పెట్టడానికి 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఆడబిడ్డలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించను. ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25,36,000 మంది రైతన్నలకి 2 లక్షలకి రుణమాఫీ చేసినాం.
ఆ ప్రభుత్వంలో ₹1,00,000 చేయడానికి 10 ఏళ్ళు పట్టింది రుణమాఫీ. అంతేకాదు రైతు బంధు వాళ్ళు 10,000 ఇస్తే మేము రైతు భరోసా ద్వారా 12,000 ఇచ్చినాం. ఇవాళ కళ్ళాలెమ్మటి ధాన్యం అంటే ఏంటో మొక్కజొన్నలు ఏంటో తెలియని వాళ్ళు దోశలలో పట్టుకొని తిరుగుతూ ఇది అని చెప్తున్నారు. వాళ్ళు ఆనాడు రైతులకి మా ఖమ్మంలోనే నడి రోడ్డు మీద చంటి బిడ్డలు ఉన్నారని కూడా చూడకుండా సంఖ్యలు వేసుకుపోయి రైతులకు వ్యతిరేకంగా సంఖ్యలు వేసి జైల్లో పెడితే ఈ ప్రభుత్వం ఒరేస్తే ఊరని వాళ్ళంటే ఒరేసిన దానికి మద్దతు ధరతో పాటు సన్నవడ్లకి బోనస్ 500 ఇస్తున్నాం. అంటే మేము వాళ్ళు ఏదన్నా 1 మంచి చేసి ఉంటే వాళ్ళు కళ్యాణ లక్ష్మి అప్పుడు ఇచ్చారు, దాన్ని మేమేం తీసేయలేదే, మంచి కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన మాట కానీ నిరుద్యోగ యువత విషయంలో కూడా 71,000 పైచిలకు నిరుద్యోగులకు ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఇచ్చేవి కూడా అతి తొందరలో ప్రకటనలు కూడా రాబోతుంది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత చేయాలి, అది ప్రభుత్వ బాధ్యత. మీరు కొన్ని చేస్తున్నారు కాదంటలే, కానీ చెయ్యని ఇప్పుడు మీరే అంటున్నారు వరిలో కళ్ళాల్లో వరి ఉంది, తడిచిపోతుంది ధాన్యం, దానికి కొనుగోలు లేక రైతులు రోడ్ల మీద ఉన్నారు. కొన్ని చోట్ల సరే అది మీరు పొలిటికల్ అంటారు, లగచర్లో రైతులను అరెస్ట్ చేశారు. ప్రజాప్రభుత్వం అంటే మరి ప్రజలకు అనుకూలంగా లేకుండా మరి ఇలాంటి ప్రజలకు కష్టపట్టే పనులు ఎందుకు చేస్తున్నారు? ప్రజలని పేదవాళ్ళని ఎక్కడా ఈ ప్రభుత్వం కష్టపెట్టాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. రైతులకి కళ్ళాలో ధాన్యం ఉన్నది, మొక్కజొన్నలు ఉన్నాయి. ఎస్, ఇప్పటికి చాలా సుమారుగా నాకు తెలిసి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇంకా 35-36 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది. డెఫినెట్గా వితిన్ 10-15 డేస్లో కొంటాం. మేము డ్యామేజ్ అయినా కూడా కొంటాం. మొక్కజొన్నల విషయంలో కూడా సేమ్ కాన్సెప్ట్. పక్క రాష్ట్రంలో కూడా నేను కంపారిజన్ చేయట్లేదు, పక్క రాష్ట్రంలో కూడా అక్కడేం కొనటంలా ఇంత ఈ సైజులో కొన్న రాష్ట్రం దేశంలో ఏదీ లేదు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఎంఎస్పీ రేటు పెంచుకుంటూ పోతుంది. వాళ్ళు లిమిటెడ్ 10% ఈ రాష్ట్రంలో పండే క్రాప్లో 10% కొన్నా కూడా పండిన ప్రతి గింజని ఈ ప్రభుత్వం కొంటుంది. ఎవరు ఏ రైతులు కూడా ఆ ప్రతిపక్షం వల్ల ట్రాప్లో పడాల్సిన పని లేదు, డెఫినెట్గా కొంటుంది. 2.5 సంవత్సరాలు అయిపోయింది మీకు ఇచ్చిన పదవి కాలంలో, సగం టెన్యూర్ అయిపోయింది. ఈ సగం టెన్యూర్ అయిన తర్వాత మీరు ప్రజల్ని తృప్తిపరచగలిగారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇంకా చేయాల్సింది ఉంది. ఎందుకంటే 10 ఇయర్స్లో వారు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటి చక్కబెడుతూ ఆర్థిక అరాచకత్వం ఏదైతే ఉందో, ఆర్థికంగా లూటీ ఏదైతే చేశారో దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ముందుకు వస్తున్నాం. డెఫినెట్గా 100% చేశానని నేను కూడా అనను. మీరు అన్నట్లు చేయాల్సింది ఉంది. 1 by 1 ఈ ప్రభుత్వం స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తుంది. 2.5 సంవత్సరాల్లో మీరు మార్కులు వేసుకుంటే ఎన్ని వేసుకుంటారు? డెఫినెట్గా మేము 75% మార్కులు పక్కా. 35% కూడా కొంతమంది వేయట్లేదు. కొంతమంది పాస్ మార్కులు ఎట్లా వేస్తారని కూడా, ఫెయిల్ చేయాలి పాస్ మార్కులు ఎట్టేస్తామని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు మార్కులు ఎన్ని వేయాలి ఎన్ని వేసుకోవాలని వాళ్ళకి తెలుసుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేమే గెలుస్తున్నాం కదా, అంతకంటే మార్కులు ఇంకేం కావాలి? సరే, అది కొలబద్ద. అధికారంలో ఉన్న వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ అన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. మేము బై ఎలక్షన్స్ అన్నీ కూడా మేమే గెలిచినాం. వాళ్ళు బై ఎలక్షన్స్ 5 వస్తే 2 ఓడిపోయారు. మేము 2 బై ఎలక్షన్స్ వస్తే 2 మేమే గెలిచినాము. కానీ ప్రజాపాలన విజయోత్సవాలని ఏదో ప్రోగ్రాం పెట్టారు, చూస్తున్నాం. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ప్రభుత్వం చేస్తుంది తప్పితే ప్రజల్లో ఆ ఫీలింగ్ ఏం వస్తున్నట్టు ఏం కనిపించలేదు. అలా లేదు. స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీ ఉంది, నేను దీంట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగానే ప్రజా దర్బార్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి మండలాన్ని ఒక 3 క్లస్టర్లు చేసి మొత్తం నియోజకవర్గం 14 క్లస్టర్లు చేసి పెట్టాం. అన్యోన్యమైన స్పందన ఉంది. అక్కడికి వచ్చి ఇందిరమ్మ నాకు వచ్చిందని వాళ్ళ ఆనంద బాష్పాలు చెప్పేవాళ్ళు చూస్తుంటే 100% మేము ఇంక ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇస్తామనే కాన్ఫిడెన్స్, నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే ఆ పబ్లిక్ నుంచి అది వస్తుంది మాకు. రాష్ట్రంలో 3 నియోజకవర్గాలే బాగున్నాయంట. ఒకటి సీఎంది ఆయన కొడంగల్ నియోజకవర్గం, 2 పాలేరు నియోజకవర్గం మీ నియోజకవర్గం, ముందు బట్టి నియోజకవర్గం, మదిరి నియోజకవర్గం. ఈ 3 తప్ప మిగతా రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో ఏం పెద్ద జరుగుతుంది ఏం లేదంటే, అంటే ఇంటర్నల్గా మా పార్టీలోని వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రతిపక్షం వాళ్ళకి గుడ్డగాలు చేసేది మా మీద పక్కా. ఇది రజనీకాంత్ గారు టైంలో కూడా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తప్పితే ఏమీ అవన్నీ అనుభవం ఉన్న తర్వాత కూడా అట్లుంటుందా? మా దగ్గర ఉండదు. ఇది నేషనల్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్ పార్టీ. అన్ని నియోజకవర్గాలు చాలా బాగున్నాయి.
భవిష్యత్తులో ఇంకా మెరుగు చేస్తాం. కొన్ని సీరియస్ నోట్తో నేను అంటున్నాను, ప్రజాపాలన అని మీరు అంటున్నారు, కానీ దోపిడీ పాలన జరుగుతుంది అని అంటే ఏం సమాధానం చెప్తారు? దోపిడీ జరిగిన దాన్ని ఒక్కొక్కటి వెలికి తీస్తూ కంట్రోల్ చేస్తే ఏది స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో దోపిడీ అనేది ఎక్కడా లేనే లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచి డబ్బు వెళ్తుంది అనే దానికి సమాధానం అంటే పచ్చగామెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగా ఉంటుంది అన్నట్లు ఆనాడు ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ పెట్టి నాట్ ఓన్లీ తెలంగాణ, పక్కనుండే మహారాష్ట్ర, ఇటు ఉండే కర్ణాటక, అటు ఉండే ఆంధ్రప్రదేశే కాదు, దేశంలోనే నేను ప్రధానమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్ర సొమ్ము ఏదైతే 1,00,000 కోట్లు కొల్లగొట్టి, ఆ కొల్లగొట్టిన సొమ్ముతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని దేశంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మార్చినట్లు ఈ ప్రభుత్వం నేషనల్ పార్టీ అలా చేయదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే పోతుందనేది ఇందాక చెప్పినట్లు పచ్చగామెరలు వచ్చినోడికి ఏది చూసినా అది పచ్చగానే కనపడుతుంది. కానీ ఆ ఎన్నికలు ఏ రాష్ట్రంలో, ఉదాహరణకు రీసెంట్గా జరిగిన తమిళనాడు, కేరళ కావచ్చు, అంతకుముందు జరిగిన ఎన్నికలు కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్తున్నారు, మూటలతో వెళ్తున్నారు, మూటలు అప్పచెప్పడానికి వెళ్తున్నారు అనేది మీ ప్రత్యర్థులు చెప్తున్నారు. ప్రత్యర్థులకు అదే చెప్తున్నా కదా, ఈ మూటల సంస్కృతి, మూటలకి డెఫినేషను, మూటలకి మహారాజులు వారు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఆ తర్వాత అంచెలంచెలుగా వ్యాపారంలో ఎదిగిన తర్వాత శ్రీనివాసరెడ్డికి కష్టపడి సంపాదించిన డబ్బు విలువేంటో బాగా తెలుసు. ఏ కష్టపడ్డారని, ఏ వ్యాపారం చేశారని సైకిళ్ళ మీద అవాయి చెప్పులతో తిరిగే ఆ మహానుభావులు ఇన్ని లక్షల కోట్లకు అధిపతులయ్యారు. ఆ డెఫినేషన్ వాళ్ళు తప్పకుండా చెప్పాలా? సరే, వాళ్ళు చెప్పాలి. కానీ మీరు చెప్పండి, మీరు నిజంగా 30% గవర్నమెంట్ నడుపుతున్నారా లేదా? మీరు ఏ పని చేయాలన్నా 30% డబ్బులు మీకు ఇస్తేనే పనులు అవుతున్నాయని. ఒక్కటైతే నిజం, 30% మేము తీసుకున్నామా, మేము కలెక్ట్ చేస్తున్నామా? 10 సంవత్సరాల్లో మీరు చేశారా? మీరు చేసి ఉండకపోతే 1,00,000 కోట్లకు అధిపతులు మీరు ఎట్లా అయి ఉంటారు? మీరు చేసిన దాన్ని, ఆ బురదని ఎదటవాడికి అంటగడితే, ఎదటవాడి మీద ఆ బురద చెల్లితే అది కడుక్కోవడానికి సరిపోద్దనే స్ట్రాటజీతో డట్టి పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, పోలీస్ మీ చేతిలో ఉంది, ఇన్వెస్టిగేషన్లు మీ చేతిలో ఉన్నాయి. వాళ్ళు అక్కడ 1,00,000 కోట్లు డబ్బులు వసూలు చేసి, ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తే ఎంక్వైరీలు చేయించవచ్చు, వాళ్ళని అరెస్టులు చేయించవచ్చు, వాళ్ళని కోర్టులకి ఇడవచ్చు, వాళ్ళని ఇంకేదైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా వెనక్కి తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వాళ్ళు 24 క్యారెట్ గోల్డ్ అయి ఉండుంటే, వాళ్ళు నిస్వార్థంగా వారి 10 సంవత్సరాల్లో పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, నాన్ కరప్షన్ పరిపాలన చేసి ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అరాచకాన్ని ఒక్కొక్కటి బయటికి తీస్తుంటే, ప్రతి దానికి ముందు పోయి కోర్టుకు పోయి స్టేలు, డైరెక్షన్స్ తెచ్చుకుంటున్నారు. నీ క్లీన్ చిన్న ఉన్నప్పుడు నువ్వు కోర్టుకు పోయి ఎందుకు తెచ్చుకుంటున్నారు? కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది? ప్రజలు నీ క్లీన్ చిట్ ఇచ్చారు, లేకపోతే నీలో నిజాయితీ ఉంటే ప్రతిదాన్ని జస్ట్ ఒక రిపోర్టు రాకముందే, బయటికి రాకముందే ఆ రిపోర్టు మీద ఎమ్మటే కోర్టుకు పోయి స్టేనో, డైరెక్షనో, స్టేటస్ కోను తెచ్చి అట్లా పెడుతున్నారు. వై? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మీ పార్టీలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. మీ పార్టీలో ఎమ్మెల్యేలకు కూడా మీరు పనులు చేయట్లేదు, మీకు సొంతంగా మీకు కావాలనుకున్న వాళ్ళకే పనులు చేస్తున్నారు. కాబట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అర్జెంటుగా ఈ రెవెన్యూ శాఖ నుంచి తప్పించాలి అనేది చాలామంది డిమాండ్గా వినిపిస్తోంది. సో రెవెన్యూ శాఖ నేను కావాలనో, ఈ శాఖ వద్దనో, ఇది కావాలనో, అది కావాలనో నేను కోరుకోవటమో, ఇంకొకరు కోరుకోవటమో అయితే అయ్యేది కాదు. ఈ జాతీయ పార్టీలు హైకమాండ్, ఇక్కడుండే సీఎం గారు కానీ, మెయిన్ టీం కానీ, ఎవరికి ఏ శాఖ ఇస్తే సమర్థవంతంగా పరిపాలిస్తారో వారికి ఇచ్చేటట్టు డెఫినెట్గా ఉంటుంది. ఇక మా క్యాడరు, మా పార్టీలో ఉన్నది, మా పార్టీలో ఉన్న వాళ్ళ మీదనే ఇంటర్నల్గా అక్కడ నుంచి ఎట్లా ఆపరేట్ చేయాలన్నది సిచ్యువేషన్ ఆపరేట్ చేసే ప్రయత్నాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటే అది మీకు కూడా ప్రత్యక్షంగా 1-2 సార్లు చూశారు. కానీ నేను అంటున్నాను, మీ పార్టీ సొంత ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఓపెన్గా బహిరంగ వచ్చి మీ మీద ఆరోపణలు చేశారు. అదేవిధంగా అనేక మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిస్తే మనకి పని అడిగితే పని చేయరు, ఆయనకు కావాలనుకున్న పనులు వాళ్ళ కంపెనీ పనులు మాత్రమే చేసుకుంటారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మరి వాళ్ళని ఎందుకు ఇంత వ్యతిరేకత మీరు తెచ్చుకున్నారు వాళ్ళ ద్వారా? ప్రధానంగా అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ,
లేకపోతే మిగతా శాసనసభ్యులు కానీ వారి నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఏవైనా ప్రజలకు చేయగలిగేది చేసే పని ఏదైనా ఉంటే డెఫినెట్గా దాన్ని పాజిటివ్గా చేయగలుగుతాం. చేయలేని పని అడిగితే చేయలేమని చెప్పినంత మాత్రాన వాళ్ళు నాకు దుష్మన్లు గారు, నేను వాళ్ళకి దుష్మన్లు కాను. తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకు ఎప్పుడన్నా తండ్రిని ఏదన్నా అడిగితే ఈయనంత మాత్రంలో ఆ కొడుకు అప్పుడు నన్ను ఎప్పుడు ఇంతే చేస్తామని ఆ కొడుకు ఎట్లా మొరాయిస్తుంటాడో అదే పద్ధతిలో మా ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా ఒకళ్ళు ఇద్దరు గుర్రు బుర్రు అన్నా కూడా అది తల్లిదండ్రులకి కొడుక్కి ఉండే బంధం లాంటిది ఈ పార్టీ. ఎమ్మెల్యేలు అందరూ ఫైళ్ళు పట్టుకొని ఎక్కడ భూములు ఇష్యూలన్నీ తీసుకొని మీ దగ్గరికి తీసుకొచ్చి సెటిల్ చేయమని అడుగుతున్నమాట వాస్తవేనా? అలా ఉండదు. అంటే పబ్లిక్ ఇష్యూస్ ఏమైనా వచ్చి ఉంటే చాలా మీకు ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఇదే అనిరుద్ధి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం అసైన్డ్ ల్యాండ్ కింద సీలింగ్ ల్యాండ్ కొంత పబ్లిక్కి ఇచ్చింది, తిరిగి మళ్ళీ వాళ్ళే కబ్జా చేశారు అనేది తన అభియోగం. దానికి సంబంధించింది మళ్ళీ ఆ పూర్ పీపుల్కి ఆ ప్రాపర్టీ ఇవ్వాలన్నది అనిరుద్ధి రెడ్డి గారు నన్ను అడగటం జరిగింది. దానికి సంబంధించింది డెఫినెట్గా దాన్ని స్టడీ చేశాం, ఇవ్వగలిగింది. ఏదైతే మళ్ళీ ఏది భూదాన్లో తీసుకొని ఇతరత్ర కాన్సెప్ట్లో తీసుకొని మళ్ళీ వీళ్ళు రివర్స్ తీసుకున్నారో దాన్ని మళ్ళీ వెనక్కి ఇవ్వటాలనేది కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇలా కపుల్ ఆఫ్ థింగ్స్ రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మహబూబ్ నగర్ మహబాద్ ఉంది, అక్కడ కూడా 40-45 ఇయర్స్ నుంచి నారాయణపురం అని ఒక విలేజ్ ఉంది, 40-45 ఇయర్స్ నుంచి అక్కడ మురళీ నాయక్ ఎమ్మెల్యే ఉంటారు. వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళకి పట్టాలు. దాని ఏమంటే కూడా ఒకసారి ఉంటాడు, అంతకుముందున్న ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని కూడా క్లియర్ చేసి ఆ పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలన్నది ఉంది. అంటే రాష్ట్రంలో ఇటువంటిది ఒక 15 to 18 కాన్స్టిట్యున్సీస్లో ధరణి వల్ల ప్రాబ్లం కావచ్చు, ధరణి కంటే ముందు నుంచి ఉన్న సమస్యలు కావచ్చు, ధరణితో అటువంటి సమస్య మరింత జటిలం కావచ్చు. ఇటువంటి సమస్యల మీద నన్ను శాసనసభ్యులు నా పార్టీ వాళ్ళే కాదు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు, ధరణిని తీసేసి భూభారత్ తీసుకొచ్చారు. భూభారతి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు తినడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప ధరణికి ఆల్టర్నేట్ కాదనేది ఒక ఫీలింగ్. సో అసలు ధరణి అనే భయంకరమైన అదొక భూతమనాలా ఇంకేదన్నా పెద్ద పదం ఉంటే అదైనా చెప్పొచ్చు. అంత భయంకరమైనది తీసేసి వాళ్ళు దాన్ని అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి. రజనీకాంత్ గారు చర్చలు జరిగేటప్పుడు భూములకు రిలేటెడ్ సబ్జెక్టు డిస్కషన్ వస్తే శాసనసభలో సభ్యులందరూ వారి వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ చెప్పి పరిష్కరించాలనే తాపత్రయపడతారు. ఆ పడే దాంట్లో బీఆర్ఎస్ శాసనసభ్యులు కూడా ఉంటారు. ఆ సమస్య ఏంటంటే ధరణితో వచ్చిన సమస్య. వాళ్ళకు వాళ్ళు బయట గొప్పలు చెప్పుకున్న ఇంటర్నల్గా ఉన్నప్పుడు అప్పుడు చెప్పలేకపోయాం, ఇప్పుడన్నా చెప్పనిస్తున్నారు మీరు, అది క్లియర్ చేసి పెట్టండి అన్న, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నది. ఇక పేర్లు కోడ్ చేయను కానీ ఈ మాట్లాడే యమాహిమీలు అందరూ రొమ్మిర్చుకొని చెప్పే సమాధానాలు చెప్పే అందరూ కూడా ధరణిని నా దగ్గర కామెంట్ చేసిన వాళ్ళే. సో ఇప్పుడు ధరణిని కాపీ పేస్ట్ చేసి భూభారత్ తీసుకొచ్చారు తప్ప పెద్ద మార్పులు లేవు అని కొంతమంది అంటున్నారు. నో తప్ప 3-4 డేస్ బ్యాక్ గుజరాత్కు సంబంధించిన టీము కూడా రెవెన్యూ టీము కూడా మన భూభారతను చూసేసి మోడల్ని దీని వాళ్ళే అడాప్ట్ చేయాలని వచ్చారు. దేశంలో కపుల్ ఆఫ్ స్టేట్స్ ఈ భూభారత మోడల్ ఈజ్ ద బెస్ట్ మోడల్ అనే ఫీలింగ్లో ఉన్నారు. నేనేదో గొప్పలు చెప్పుకోవటం కాదు, ఒక చట్టం చేయటం కొద్దిగా టైం పట్టొచ్చు, అంటే విధి విధానాలు నిర్ణయించడంలో ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఏది టైం పట్టొచ్చు. ఉదాహరణకి సాదా బైనామాలే ఉంది. సాదా బైనామాల అంశాన్ని మనం వాళ్ళ చట్టంలో పెట్టకుండా సాదా బైనామాల అప్లికేషన్లు ఆనాడు 2020లో రిసీవ్ చేసుకుంటే మేము చట్టంలో పెట్టి కోర్టులో లిటిగేషన్ ఉంటే దాన్ని క్లియర్ చేయించేసి సాదా బైనామాలు స్ట్రీమ్లైన్ చేసి చెయ్యగలిగే వాటిని సాదా బైనామాలను క్లియర్ చేస్తాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చి భూభారత్ వచ్చిన తర్వాత సుమారు ఇప్పటి వరకు 3,12,000 పాస్బుక్లు 3,12,000 పాస్బుక్స్ క్లియర్ చేసి ఇచ్చినాం. అంటే పాజిటివ్గా చేయగలిగేది, రైతులకు మంచి చేయగలిగే దాన్ని పాజిటివ్ తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. సో ఇక బ్యాక్ టు మీ ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం అనే చెప్పే మీ ప్రభుత్వం మీద ఆరోపణలు ఎందుకు పదే ఇన్ని వస్తున్నాయి? మీరు ఇక్కడ
బిల్స్ క్లియర్ చేయాలంటే పర్సంటేజ్లని, రెవెన్యూ క్లియర్ చేయాలంటే 30%లని, ఇంకా వేరే పనులు మిగతా వాళ్ళు ఎవరికి కావు. ఆ క్యాబినెట్లో ఉన్న 3-4 ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొత్తం అంతా చేసుకుంటున్నారు అనే ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇక్కడ ప్రధానమైనది ఒకటి, ఇందాక అన్నదానికి సేమ్ మళ్ళీ రిప్లై కూడా నేను చెప్పదలుచుకుంది. వారు 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కడ ఏం చేయొచ్చు ధరణిని తీసుకొచ్చిన కాన్సెప్టే భూములు చేయడానికి తెచ్చిన కాన్సెప్ట్. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏమేం చేశారు, ఈ 30%, 40% కలెక్షన్ ఏదైతే ఉందో ఆనాడు వారు చేసింది. ఇక వర్కుల విషయానికి వస్తే సేమ్ అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. పేమెంట్ల విషయంలో ఇంత పర్సంటేజ్ తీసుకొని ఇస్తున్నారు, అంత పర్సంటేజ్ తీసుకుంటానే ఇస్తున్నారు. గుండె మీద చేసుకొని చెప్పమనండి. నేను చెప్పిన వాటిలలో మీ వారు కూడా ఈ సీట్లో అప్పుడప్పుడు వచ్చి కూర్చొని ఉంటారు. ఆనాటి మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, వారిని గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఏ వర్కులకి పర్సంటేజ్ తీసుకోకుండా మీరు క్లియర్ చేశారో చెప్పండి. వాళ్ళు అప్పుడు తీసుకున్నారా? అనుమానమా? అది వాళ్ళే చెప్పాలి, నేను చెప్పడం ఎంత కాదు. పర్సంటేజ్ తీసుకున్నారు? వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. మీరు ఇచ్చి ఉంటారు కదా, మీరు అంటే నేను చెప్పండి. అడిగేది ఇప్పుడు నేనేమి ఇచ్చాను ఏమీ లేదనేది నేను మొన్న ఒక మీడియాలో చెప్పాను, ఓపెన్గా ప్రెస్లో చెప్పాను. ఏమి ఇచ్చాను ఏమి అని కొన్ని నేను మాట్లాడకూడదు. ఏంది అనేది వాళ్ళకి తెలుసు కదా. నేను అంటున్నాను, ఒక ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కి వచ్చి మాకు బిల్స్ ఇవ్వట్లేదని ధర్నా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలోనే కనిపిస్తోంది. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది, ఈ ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది. కష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ ప్లాట్ఫారం మీదకి వచ్చైనా అయ్యా నాకు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉంది రజనీకాంత్ గారు. 8,17,000 కోట్ల అప్పు చేసి మా నెత్తిన పెట్టిపోతే మేము ఎన్నికలకు పోయేనాడు మాకున్న ఆలోచన సుమారు 3,70,000 3,80,000 అప్పు ఉందనుకున్నాం. అటువంటిది 8,15,000 కోట్ల అప్పు ఉండే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు పైన ఏది గేట్లు బయట లోనకి ఎవరిని రానియకుండా మన రాజ్యాన్ని ఏళ్తున్నానని లోన కోటలో ఉండి ఏలటం కాదు కదా. ఇది ప్రజాప్రభుత్వం అంటే స్వేచ్ఛ ఉంది కాబట్టే ప్రతి వాళ్ళు వచ్చి నాకు ఇది వచ్చింది నాకు ఇది రాలేదు. ఇప్పుడు నేను ప్రజా దర్బారు పెడుతుంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని ఆ ఎమోషనల్ బాండింగ్ ఆ పేదవాళ్ళు చెప్తుంటే అంతకంటే ఏం కావాలా? సిమిలర్ టైప్ ఇక్కడ కూడా కష్టం వచ్చినోడు కూడా అంతే వచ్చి చెప్తుండ్రు రజనీకాంత్ గారు. దాన్ని ఆ గుమ్మస్తా తెలంగాణ పేపర్లో వేసుకొని ఆనందపడితే ఏం లాభం? అంటే మీరు తప్పు జరిగినా మీకు అనుకూలంగా మలుచుకోవడం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళకే సరిపోతుంది. నేను నిజం ఒప్పుకుంటాను. ఇప్పుడు పేమెంట్లు రాలేదు, రాని వాళ్ళు వచ్చి అయ్యా నాకు పేమెంట్ రాలేదు, ఇది కష్టం ఉంది, బాధ ఉందని. అసలు ఆనాడు ఆ ప్లాట్ఫారం ఎక్కడన్నా ఉందా? మీరు చెప్పండి రజనీకాంత్ గారు, మీరు చెప్పండి. అప్పుడు ప్లాట్ఫామ్ లేదు, ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉన్నా ప్రయోజనం లేదు. ఎందుకు చాలా క్లియర్ చేస్తున్నాము. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారం పర్సంటేజ్ ఎంత ఉంటుంది మీకు ఐడియా ఉంటే చెప్పండి. స్పాట్లో పరిష్కరించింది 2 to 2.5% ఉంది. వితిన్ వీక్ డేస్లో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇతరత్ర ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది వితిన్ 3 monthsలో మోర్ దాన్ 50 to 55% ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాం. ఓకే, ఆ లిస్ట్ కూడా మీకు పంపిస్తాను. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రత్యర్థులు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? ఏమైనా రీజన్ మీరు ఏమైనా ఆలోచించి చెప్పగలుగుతారా? కేవలం ఒకటే, ప్రతిపక్షం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి నేను పార్లమెంటు సభ్యుడిగా వారి మాయమాటలు నమ్మి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత టికెట్ నాకు డినే చేసి ఎప్పుడూ మాయమాటలు చెప్తూ తడిబట్టతో గొంతు కోసిన తర్వాత వారి ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వాన్ని దించుతానని శపథం చేసి ఖమ్మం నుంచి ఒక్క శాసనసభ్యుడిని కూడా అసెంబ్లీ గేటు తాకనీయమని చెప్పిన తర్వాత ఇలా వన్ బై వన్ ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకున్న పార్టీకి మింగరాని కొయ్యలాగా తయారయ్యారు. వారు మింగటం కోసమో వారి మెప్పు కోసమో వారికి ఇక్కడ చప్పట్లు డప్పుకులు కొట్టడం కోసమో శ్రీనివాసరెడ్డి లేడు. నిర్భయంగా ధైర్యంగా డెఫినెట్గా ఫైట్ చేయగలుగుతాను, చేయగలిగాను. ఎందుకు మీకు టికెట్ ఇవ్వకపోతే ఇంత శబదాలు కట్టి ఇంత పగ తీర్చుకోవాల్సిన అవసరం ఎందుకు కనిపిస్తుంది బీఆర్ఎస్ మీద? ఒక్కటే, ఒక మనిషిని టికెట్ ఇన్నందుకు కూడా కాదు, ఆ మనిషిని పెట్టే క్షోభ
తడిబట్టతో గొంతు కోయటం అనే డెఫినేషన్లో అర్థం మీకు తెలియదు. ఏం కోశారు మిమ్మల్ని? ఏ తడిబట్టతో ఎక్కడ ఎందుకు కోశారు? నిత్యము అవమానాలు అవహేళనలు అన్నాడు. నిత్యము అవమానాలు అవహేళనలు. మాకున్న ఏది నా కొడుకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లు చేస్తుంటే అన్నిటి మీద వారి ప్రభుత్వంలో ప్రతి దాని మీద కూడా వారికి ప్రభుత్వం అధికారం ఉందా కదా అని అన్నీ కూడా కాంప్లికేటెడ్ చేశారు. చేసి ఇబ్బంది పెట్టాలని, అంటే నా కొడుకు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినోడు కాదు. ఇట్లా మనిషిని ఎంత క్షోభ పెట్టాలనో, మనిషి సహనాన్ని ఎంత పరిశీలించాలనో, పరీక్ష పెట్టాలనో అంతకంటే ఎక్కువ పెట్టారు. నాకెందుకో మీరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ చెడింది? ఏ పాయింట్ దగ్గర చెడింది? మీరు అంతా బాగానే ఉన్నారు. తెల్లారు లేగిస్తే మీరు ప్రగతి భవన్లో ఎక్కువ మీరే కనిపించేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ తర్వాత మీకు ఆ రోజుల్లో మీ కంపెనీకి వచ్చిన కాంట్రాక్ట్లు ఇంకెవరికి రాలేదని చెప్తూ ఉంటారు. ఎక్కడ చెడింది? ఏ పాయింట్ దగ్గర చెడింది? ఇప్పుడు వ్యక్తిగతంగా స్వలాభం కంటే కూడా మనిషి అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని కోరుకుంటాడు ఎవరైనా సరే, నేనే కాదు. రెండవది, ఇది నాది అనుకున్నప్పుడు ప్రజలకి మంచి జరగటం లేదనేది కూడా మనం బ్రీఫ్ చేయడానికి తాపత్రయపడతాం. దాంట్లో కూడా కేవలం అహంకారపూరితమైన నిర్ణయాలే ఆనాటి ప్రభుత్వంలో ప్రజలకు చేసే దాంట్లో ఉండేవి. అక్కడ కూడా డిఫర్ అయ్యేవాడిని. మీరు గతంలో ఎలా శపథం చేశారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్, కేసీఆర్ కూడా శపథం చేశారంట. కాంగ్రెస్ని అధికారంలో దించి పొంగులేటి సంగతి ఏందో తేలుద్దాం, వాళ్ళ కంపెనీ సంగతి ఏందో తేలుద్దాం, పొంగులేటిని కూడా అవసరమైతే ఏమైనా చేద్దాం, అంటే పొలిటికల్గా ఏమైనా చేద్దాం, లేకపోతే మిమ్మల్ని ఓడించాలని వాళ్ళు శపథాలు చేస్తున్నారు. పొలిటికల్గా కాదు, ఫిజికల్గా చేసినా మీరు పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళు కలగనటంలో కూడా తప్పు లేదు రజనీకాంత్ గారు. సో మీరు కూడా కలే కదా అది, ఎప్పుడు ఎలాకాలం అధికారం ఒకరి చేతిలో ఉండదు కదా. ఇది నిజం, ఇది నిజం. అది ఎరిగినోళ్ళం కాబట్టే, అది తెలిసినోళ్ళం కాబట్టే ప్రజాప్రభుత్వం అని నడుపుతున్నాం ఎలా. సో ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం రజనీకాంత్ గారు. మీరు అందుబాటులో ఉండి పనిచేస్తుండొచ్చు, కానీ మీరు చేసే తప్పులన్నీ భవిష్యత్తులో ఇంతకింత అనుభవించడానికి రెడీగా ఉండాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సార్, తప్పులు 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 అంటున్నారు. 30%, 40% అంటున్నారు. ఒక్క కాగితం చూపించమని అనేక వేదికల మీద చెప్పాను. ఇప్పుడు మా రజనీకాంత్ గారి ముందు నుంచి కూడా ప్రశ్నిస్తున్నాను. ఒక్క కాగితం చూపించండి, నేను ఏం చేసి. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిపార్ట్మెంట్ మొత్తం భూతద్దం ఎతికి మీరు ఎక్కడ సంతకాలు పెట్టారు, ఏం చేశారో మొత్తం తీసి అప్పుడు మీరు ఇప్పుడు ఎట్టయితే చూపిస్తున్నారో అప్పుడు వాళ్ళు కూడా చూపిస్తారు. 100 భూతద్దాలు పెట్టి ఎతికి చూపించమానండి. తప్పు కాదు అది. నేను తప్పు చేస్తే డెఫినెట్గా శిక్షకు అర్హుడిని. వాళ్ళు కూడా ఆంధ్రాలో రెడ్ బుక్ ఉన్నట్టు ఇక్కడ పింక్ బుక్ తయారు చేస్తున్నారు. సో ఆ పింక్ బుక్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఫస్ట్ పేరు రేవంత్ రెడ్డిది కూడా కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బోల్డ్ అక్షరాలతో పెద్ద లెటర్లు రాశారండి. దీని మీద ఒకటి చెప్పాలి రజనీకాంత్ గారు మీకు. వీళ్ళది ఒరిజినల్గా ఉద్యమ పార్టీగా ప్రజల్లోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ చేసుకున్నారు, టీఆర్ఎస్ పార్టీగా దానికి టైటిల్ ఇచ్చుకున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏది జాతీయంగా దీన్ని స్ప్రెడ్ చేయాలని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎంఆర్ఎస్ పార్టీగా రేపు నిలవబోతుంది. ఎంఆర్ఎస్ ఏంటంటే ఓన్లీ మెదక్ రీజనల్ పార్టీ. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఓన్లీ ఆ జిల్లాకే పరిమితం కాబోతుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళు చేసే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు చేసే వేషాలు, వారి భాష, వారి ప్రవర్తన, వారి నడక ప్రజలు వాళ్ళని అక్కడే కూర్చోబెడతారు. ఆ మెదక్లో కూడా గెలిస్తే తండ్రి కొడుక, లేకపోతే బావమరుదులా, లేకుంటే బావమరుదు, ఒకటో రెండో అంతే. మీకు నేను చెప్తాను కదా. సరే, అది కాలం చెప్తుంది. కానీ ఇక్కడ నేనేమంటానంటే, బీయింగ్ ఏ మినిస్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండి సొంత కంపెనీకి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటారు, సొంత కంపెనీ భూముల్లో డెవలప్మెంట్లు చేస్తుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, సొంత కంపెనీ అంటే ఇన్ని రకాల వ్యాపారాలు, క్యాబినెట్ మంత్రిగా ఉండి ఇన్ని రకాల వ్యాపారాలు చేయటం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇష్యూ రాదా? మీరు ఇది కరెక్టేనా? నైతికంగా కరెక్టేనా? ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏ కంపెనీలో డైరెక్టర్ కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి భార్య ఏ కంపెనీలో డైరెక్టర్ కాదు, ఎండి కాదు. నెంబర్ 1. మీరు తయారు చేసిన మీ కుటుంబ సంస్థ మీ కొడుకు అప్పచెప్పిన సంస్థ. అయితే జేబులు కొట్టే బ్యాచీ కాదు మేము. కష్టపడి చెమటోర్చి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెల ఎదిగి ఏ తప్పు చేయకుండా 24 క్యారెట్ లాగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని.
నా మీద బురద చల్లాలని, నా మీద బురద చల్లటం కోటం కుటుంబ సభ్యులందరినీ దాంట్లోకి తీసుకొచ్చి ఆ రంగుని ఆ బురదని నన్నేమి చేయలేక, నన్నేమి సాధించలేక కుటుంబ సభ్యులందరినీ కూడా దీంట్లోకి లాక్కటం అనేది ఆ సంస్కారం, ఆ పద్ధతి ఎంతవరకు కరెక్టో వాళ్ళ ఇంజతకే వదిలేస్తున్నాను. అంటే మనిషి యొక్క క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ మీద ఎలా వాళ్ళని కొట్టాలి అనే దానికి 1, 2, 3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఇదే మీరు అటు పక్క కూర్చొని ఇటే కేటీఆర్ గారు ఆనాడు రామారావు గారు ఇటు పక్క కూర్చున్నప్పుడు మీరు ఆనాడు గ్రూప్ 1 పేపర్స్ లీక్ అయ్యి అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఈ గ్రూప్ 1 పేపర్ ఎలా లీక్ అయింది, దీనికి బాధ్యులు ఎవరు? అశోక్ నగర్లో ప్రవల్లిక అనే ఒక నిరుద్యోగ యువత సూసైడ్ చేసుకుంది, దీనికి మీ బాధ్యత ఏంటి అని అంటే, ఈ డర్టీ పాలిటిక్స్, డర్టీ లాంగ్వేజ్లో ఆనాడు కేటీఆర్ గారు ఏమన్నారో దానికి మీరు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు ఫేస్లో. నేను మళ్ళా చూశాను దాన్ని ఆనాడు. అంటే ఆ పాప మీద, క్యారెక్టర్ మీద, వీరు చేసిన తప్పుకి తన జీవితం ఆగమ్య గోచరంగా అయిందని ఆ పాప సూసైడ్ చేసుకుంటే ఆ పాప క్యారెక్టర్ మీద క్వశ్చన్ మార్క్ పెట్టిన ప్రబుద్ధులు ఆనాటి పెద్దలు. అంతేకాదు, లగచర్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమంలో కలెక్టర్ వెళ్తే రౌడీ మూకని ఆ కలెక్టర్ మీద అటాక్ చేసినప్పుడు, ఆ కలెక్టర్ మీద అటాక్ చేసిన దాన్ని ఎలా ఆ కలెక్టర్ని క్యారెక్టర్ మీద క్వశ్చన్ మార్క్ చేసిండో మీరు కూడా ఈ మధ్యకాలంలో చూశారు. అంతెందుకు, ఫ్యామిలీకి ఉండే ఎమోషనల్ బాండింగు, ఫ్యామిలీకి ఉండే రిలేషన్షిప్ని కూడా చివరికి తన చెల్లెలు శ్రీమతి కవిత గారు ఏ ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగిందో ఆ ఫోను ట్యాపింగ్ జరిగిన దాంట్లో వాళ్ళ బావ వాళ్ళ చెల్లి మాట్లాడుకునే కాన్వర్జేషన్ దగ్గర నుంచి మొదలెట్టి ఇని ఆ కవిత గారి మీద, ఆమె క్యారెక్టర్ మీద కూడా వీళ్ళు సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. మీరు క్వశ్చన్ మార్క్ చేసింది. సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అంటే నేను అనేది అంటే ఆ ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఇని, ఆ ఫోన్ ట్రాన్సాక్షన్స్ సొంత చెల్లి ఫోన్ కాన్వర్జేషన్స్ విన్నారని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పటి వరకు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇలాంటి ఇష్యూ ఎక్కడ బయటికి రాలేదు. మీరు ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. రాజకీయ ఆరోపణలు నేనన్నది కాదు, ఇది కవిత గారే అన్నారు స్వయంగా. నేనన్న మాట కాదు రజనీకాంత్ గారు. కవిత గారే నా ఫోన్ ట్యాపింగు, నా భర్తతో మాట్లాడితే ఎన్న నీచం వాళ్ళైన వాళ్ళు అనేది కవిత గారే అన్నారు. నేను ఇవ్వలేదో రూలింగ్ పార్టీలో ఉండి వాళ్ళ కుటుంబంలో మధ్య మేము సిచ్చు పెట్టడం లేదు. కవిత గారు స్వయంగా అన్నది. కావాలంటే మీకు క్లిప్పింగ్ ఉంటుంది, నేను చూపిస్తాను. అంటే ఒంటి నిండా విషం నింపుకొని ఎదట వాళ్ళ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే విధంగా ఎలా మాట్లాడతారో నీచాతినీచకంగా మనకు తెలియంది కాదు. దాంట్లో ఉదాహరణే ఇవాళ శ్రీనివాసరెడ్డి మీద, నా కుటుంబ సభ్యుడు నా కొడుకు హర్ష మీద, లేకుంటే నాకు తమ్ముడు నడుపుకునే రాఘవ కన్స్ట్రక్షన్ మీద వీళ్ళు చేసే ఆరోపణలు. కానీ మీరు ఎన్ని చెప్పినా తండ్రి క్యాబినెట్ మినిస్టరు, కొడుకు తమ్ముడు ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్లు వస్తూ ఉంటాయి. మూసీ నది మీద జరిగిన ఎస్టీపీకి సంబంధించిన కాంట్రాక్ట్ మీ కంపెనీకి వస్తుంది. సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులు మీకే వస్తాయి. ఫ్యూచర్ సిటీ వేసే రోడ్లకు సంబంధించి మీ కంపెనీకే వస్తాయి. ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, మీ కుటుంబ సభ్యులు సొంత తమ్ముడు కొడుకు ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్లు. ఎలా జస్టిఫై చేస్తారు దీన్ని? ఈరోజు కాదు ఇది. నేను రాజకీయాలు వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏమీ ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళలాగా జేబులు కొట్టే కంపెనీలు కావాయి. 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది ఆ కంపెనీకి. ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఏమి ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. రజనీకాంత్ గారు మీకు తెలుసు,
కానీ తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్ట్లు మీ కంపెనీ అంటే రాఘవ కంపెనీ ఆర్డర్ బుక్లో 22% ప్రభుత్వ కాంట్రాక్ట్లో ఉన్నాయని చెప్తున్నారు. 22 కాదు, 98% ఈ సరౌండింగ్స్లో ఉన్న స్టేట్లకు సంబంధించిన వర్క్లే ఆ కంపెనీలో ఉంటాయి. తప్పేం దాంట్లో ఓపెన్ టెండర్స్, అది ఏమైనా నామినేషన్ మీద ఇచ్చారా వాళ్ళకి? క్విక్ ప్రోకో కాదా? క్విక్ ప్రోకో ఏముందో అనకూడదు. నేను అనేది క్విక్ ప్రోకో ఉంటే ఏం క్విక్ ప్రోకో ఉందో చూపించమనండి. నేను కాదు, లేకుంటే ఆ కంపెనీ కాదు, ఇంకో కంపెనీ కాదు, ఇంకో కంపెనీ కాదు, ఆ వర్క్ని వాళ్ళు చేయాలనా? ఏంటి మీ కంపెనీకి ఉన్న కెపాసిటీ ఏంది? రాజశేఖర రెడ్డి టైంలో మీ కంపెనీ కాంట్రాక్ట్లు వస్తాయి, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ కాంట్రాక్ట్లు వస్తున్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో మీ కాంట్రాక్ట్లు వస్తున్నాయి, అక్కడ జగన్ గవర్నమెంట్లో మీ కాంట్రాక్ట్లు వస్తాయి. ఏం చేస్తారు మీరు? ఏం మాయ చేస్తారు? నేను అదే చెప్పబోతున్నా. నన్ను క్వశ్చన్ చేయడానికి ముందు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ముందు మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మరి ఇదే కంపెనీకి నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇచ్చినావు కదా, అప్పుడు ఏం ఇచ్చిందని చెప్పుకుంటున్నావు కదా, ఎందుకు వచ్చినాయి, ఎలా అది వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. అది రజనీకాంత్ గారు వాళ్ళే చెప్తే బయటకు వస్తుంది. నా నోటితో నేను చెప్పడం ఎందుకు? సో మీరు ఈ మధ్యకాలంలో ఒక డైలాగ్ వేశారు, అది ఈ రైట్ సందర్భం అనుకుంటా. ఒకసారి ఆ డైలాగ్ వేయండి, మోచేతి నీళ్లు అనే డైలాగ్. మిస్టర్ అబద్ధాలరావు, డ్రామాలరావు, సెకండ్ మామ, రాఘవ కన్స్ట్రక్షన్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో? రాఘవ కన్స్ట్రక్షన్స్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. ఏంటి దీని అర్థం ఏంటి? నేను అది తెలుసుకుందామనే మిమ్మల్ని కరెక్ట్ ఈ టైంలో వైడేశారు. మోచేతి నీళ్లు తాగారు అని అంటే ఏం తాపించారు? అలాంటి నీళ్లు తాపించారు? చెంబుతో తాపించారా, గంగాళంతో తాపించారా, ఏం తాపించారు? దేంతో తాగారో వాళ్ళే చెప్పాలని అడిగింది సార్ నేను. సరే, రజనీకాంత్ మోచేతి నీళ్ళు అంటే ఏంటి? డైరెక్ట్ లంచం ఇచ్చారన్నా మీరు ఉద్దేశం? లంచమా? ఆ కంపెనీతో మీకున్న సంబంధం చెప్పింది కదా. తర్వాత మీ పార్టీకి ₹1,00,00,000 విరాళము చెక్ రూపంలో నేను ఇచ్చా. ఆ రోజు తెలియదా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో అని అడిగిన? కానీ ఏంటి మోచేతి నీళ్ళు అంటే నాకు చాలా డెప్త్ అయిన అర్థం, ఎవరికి అర్థం చేసుకోవాలి, కెపాసిటీ అంత ఉంటే అంత అర్థం అయ్యేలాగా కనిపిస్తుంది. తప్పకుండా నేను అనేది ఏంటంటే, అది ఎవరికి తగలాలనో, ఆ స్టిక్కర్ ఎవరికి అంటాలనో వాళ్ళకే అంటుంది రజనీకాంత్. వాళ్ళు ఏమంటే ఎవరికి? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎవరికి తగలాలి? మళ్ళీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు ఎందుకో? మాట్లాడాలి కదా. ఏంది మేము ఏం నీళ్ళు తాగినవని అడగలేదు ఎందుకబ్బా? ప్రజలకు ఎందుకు చెప్పాల్సిన పని? డెఫినెట్గా ప్రజలకు కూడా తెలుసు. అంటే ఆనాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు నన్ను ఎలా సోపులాగా రుద్దుకున్నారో వాళ్ళకి తెలుసు. మళ్ళీ దీనిలో కూడా చాలా అర్థం తగులుతుంది. సోపులాగా అని అంటే మీరు ఆర్థిక పరమైన సహకారం ఇచ్చానన్నా మీ ఉద్దేశం? నన్ను అరిగిపోయిందాక ఎలా రుద్దుకున్నారో వాళ్ళకి తెలుసు రజనీకాంత్ గారు. వాళ్ళు చెప్పాలి. అది నోరెప్పితే నేను చెప్తా. అప్పుడు వాళ్ళు నోరెప్పట్లేదే. సో అప్పుడు బీఆర్ఎస్ సోపులాగా వాడుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా సోపులాగా వాడుతుందా? నో. ఇది మనసిచ్చిన పార్టీ, ఇది మనసున్న పార్టీ. ఇది ఏంది సడన్గా ఈ 3 సంవత్సరాలు ఏమి అంత మనసు బారేసుకున్నారు కాంగ్రెస్ మీద? అంటే ఒరిజినల్గా మధ్యలో కొద్దిగా గ్యాప్, రాజశేఖర రెడ్డి గారి పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్గా మా ఫోర్ ఫాదర్స్ నుంచి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ పార్టీ మేమంతా. తర్వాత స్థానిక పరిస్థితులను బట్టి 1-2 సార్లు అట్లా ఇట్లా ఉన్నా కూడా ఓవరాల్గా బ్లడ్లో ఉంది కాంగ్రెస్. సరే, ఇప్పుడు మీరు మీ కంపెనీ మీద ఇంకా ఆరోపణలు, హైదరాబాదులో భూములన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ కొట్టేస్తుంది, కబ్జా చేస్తుంది, కబ్జా లేటి అని చెప్పి హరీష్ రావు అయితే పేరు కూడా పెట్టాడు. సో మీరు హైదరాబాదులో ఇంత డౌన్ మార్కెట్ ఉన్న టైంలో, రష్ ఉన్న టైంలో ఓన్లీ ఫ్లరిష్ అవుతున్న కంపెనీ ఏంది అని అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే. హైదరాబాద్లో సడన్గా ఇన్ని భూములు డెవలప్మెంట్స్ మీరు ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇన్ని చేయాల్సిన అవసరం ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? సో రజనీకాంత్ గారు దానికి కొంచెం అంటే వ్యక్తిగతమైనదైనా కూడా మీరు మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు. నేను క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఏదైతే నా కొడుకు ఇప్పుడు తన ఏజ్ 31 years మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇక్కడ ఐఎస్బిలో కంప్లీట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ కన్స్ట్రక్షన్స్లో తను వారి ప్రభుత్వం ఉన్ననాడే ముందు వారు పర్మిషన్లు ఇచ్చిన పర్మిషన్లనే ఎప్పుడైతే నన్ను బయటికి పంపాలని నన్ను క్షోభకు గురి చేసినాడు ఆ రోజు లగాయితూ వారిచ్చిన పర్మిషన్ల మీదనే వారిలే క్వశ్చన్ మార్క్ పెట్టి హోల్డ్ చేసిన సందర్భాలు 6 ప్రభుత్వంలోనే తన క్యారియర్ స్టార్ట్ చేశాడు నా కొడుకు. ఇవాళ కొత్తగా స్టార్ట్ చేశాడనో
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేశాననేది అభియోగం. ప్రతిదీ పర్మిషన్ ఉంటుంది, వారు ఇచ్చిన టైంలో ఎప్పుడు తను ఎంటర్ అయింది ఏంటి అనేది ఉంటుంది. హా. తప్పకుండా దాన్ని నేను కొంచెం ఒక లిస్ట్ పెట్టుకున్నాను. తప్పకుండా ఈ లిస్టు ఆ గవర్నమెంట్లో వచ్చినా ఈ ప్రజాప్రభుత్వంలో వచ్చింది చెప్పండి. 3 కాంగ్రెస్ గవర్నమెంట్లో, 2 బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినట్లు ఉన్నాయి. 3 బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి, 3 కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్నాం. బిజినెస్ క్యారియర్ స్టార్ట్ అయిన తర్వాత 2018-19 ఎండ్ స్టార్ట్ అయిన తర్వాత డే బై డే గ్రోత్ పెరుగుతుంది. 3 అప్పుడు తీసుకున్నాం 4 సంవత్సరాల్లో. ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో 3 ప్రాజెక్టులు రీసెంట్గా కూడా 1-2 తీసుకున్నారు. ఇది కలిపే మీరు చెప్పేది తీసుకున్నారు. మీ దగ్గర కరెక్ట్ డీటెయిల్ ఉన్నది. సో దీంట్లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మాట్లాడమనండి. దీంట్లో ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే మాట్లాడమనండి. పవర్ను ఉపయోగించుకొని ఇవన్నీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు మీ కొడుకు అని అంటే చూడండి, శుద్ధ తప్పు. నా కొడుకుగా నేను అనుకోవటం కాదు, కానీ నా కొడుకుగా తను ఉన్నందుకు తండ్రిగా నాకు ఎంతో గర్వం. చిన్న పొరపాటు కూడా చేయడు, చిన్న తప్పు కూడా చేయడు. అంత కాన్ఫిడెన్స్ నాకుంది. అంత ఆ పెంపకం, మా ఆవిడ పెంచిన పెంపకం కానీ ఆ పెరిగిన పద్ధతి కానీ అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకళ్ళ ఆస్తి కోసమో అర్ధరాత్రి వాళ్ళలాగా 1,00,000 కోట్లు సంపాదించాలో తాపత్రయమో తనకు లేదు. స్టెప్ బై స్టెప్ కష్టపడి చెమటోర్చి సంపాదించడం, బిజినెస్ చేసి సంపాదిస్తుంది. సో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఏ భూమి కనిపించినా రాఘవ కన్స్ట్రక్షన్తే. హైదరాబాద్లో పర్మిషన్ లేకుండా క్రషర్లు నడిపినా రాఘవ కన్స్ట్రక్షన్లే. హైదరాబాద్లో చుట్టుపక్కల ఏ రోడ్డు నిర్మాణం చేయాలన్నా రాఘవ కన్స్ట్రక్షన్లే. హైదరాబాద్లో ఏ ఎస్టీపీ ప్లాంటు ప్రాజెక్టులు గవర్నమెంట్ వచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్. ఎందుకు ఈ రాఘవ ఈ గత 2.5 సంవత్సరాల్లో విపరీతంగా వినిపిస్తుంది? నేను కూడా అదే క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అంటే ఇవాళ నేను ఒక స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను ఏ అన్నం తిన్నా కూడా, అన్నం తినేదాన్ని కూడా ప్రతిపక్షాలు ఇగో ఈ అన్నం తిన్నడు అనే విమర్శ చేయాలనే తాపత్రయపడటం తప్ప, కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దీంట్లోకి లాగటం తప్ప, నేను ఎప్పుడూ వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. అది నా సంస్కారం, అది వాళ్ళ సంస్కారం. ఇక్కడ రాఘవ అనే వెనక రావణాసుడిని పదే తప్పిస్తున్నట్టు ఇలా ప్రధాన ప్రతిపక్షం రాఘవ అని తప్పించే దాంట్లో రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. క్రషర్ వ్యవహారమే మీరు వినండి రజనీకాంత్ గారు, క్రషర్ వ్యవహారమేనండి. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక క్రషర్ కోసం తప్పు చేస్తాడా సార్? ఏందది? మాట్లాడేదానికి కూడా ఒక అద్దు పొద్దు ఉండాలి. వాళ్ళ చెప్పు చేతుల్లో లేనను, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ద్వారా వాళ్ళ అధికారాన్ని కోల్పోయారనో, శ్రీనివాసరెడ్డి అనే అతడు మాకు పదే లాజిక్గా, టెక్నికల్గా మమ్మల్ని పాయింట్ వేసి విమర్శిస్తున్నాడు, నిలగదీస్తున్నాడనో, వ్యక్తిగతమైన ద్వేషం పెట్టుకొని, వ్యక్తిగతమైన ద్వేషం ఉంటే నా మీద తీర్చుకోమనండి. నా కుటుంబ సభ్యుల మీద ఎందుకు, వాళ్ళ మీద ఎందుకు? ఐఎమ్ రెడీ. వాళ్ళు ఏదో పడగట్టకెళ్ళకి అంటున్నారు కదా, ప్రభుత్వం వస్తే ఇచ్చేస్తా, హ్యాపీ, వెల్కమ్. రెడీనా? వెల్కమ్. రజనీకాంత్ గారు, తప్పు చేస్తే కదా నేను భయపడాల్సింది, తప్పు చేస్తే కదా భయపడాల్సింది నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ. ఇంకొకటి కూడా, సో బీఆర్ఎస్ నాయకులకి ఛాలెంజ్, మీరు ఏమైనా దమ్ముంటే చేసుకోండి అని చెప్పి మీరు ఛాలెంజ్. అనుమానమా మీకేమన్నా? ఇంకా నా నోటుతో చెప్పిస్తున్నారా మీరు? అంటే క్లారిఫై చేసుకుంటా, మీ నోట్ మళ్ళీ అండర్లైన్ చేయడం కోసం ఒకటి చెప్తున్నా. రజనీకాంత్ గారు, మీరు 4-5 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేశారు ఇదే బాడీ లాంగ్వేజ్లో. అధికారంలో లేనినాడు మీకు చెప్పిన, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఏమి తగ్గలే. లేనినాడే మాట్లాడినండి, ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటాను? పొంగులేటి గారు, క్యాబినెట్ అంతా కలిసికట్టుగానే ఉందా? ఒకళ్ళనికల్ ఒకళ్ళు గోతులు తీసుకుంటున్నారా? కలిసికట్టుగానే ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు, పెద్ద పుస్తకాలు రాస్తున్నారంటే ఒక్కొక్కళ్ళు. పుస్తకాలు ఉండవు, కానీ కుటుంబంలో ఒక 5-6 అన్నదమ్ములు ఉంటే ఇంటర్నల్గా చిన్న డిస్కషన్స్ ఉన్నంత మాత్రంలో ఆ కుటుంబం సఖ్యతగా లేదు అని బయట వాళ్ళు అనుకుంటే
వాళ్ళ అవివేకం, వాళ్ళ తప్పు. ఒకళ్ళ క్యాబినెట్, ఒకళ్ళ మంత్రి పదవుల్లో సంబంధించిన వ్యవహారాలు ఇంకొకళ్ళు బయటకు లీకులు చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా బయటపెట్టి ఆ మంత్రిని ఇబ్బంది పెట్టడానికి ఒక కుతంత్రాలు జరుగుతున్నాయని ఐ థింక్ సో. అటువంటి విషయాలు ఇక అన్నదమ్ముల్లాగా మీకు ఉదాహరించినప్పుడే అటువంటిది ఉండదు. ఇంటర్నల్గా మేము 4 గదుల మధ్య కూర్చున్నప్పుడు తమ్ముడు ఇది చేసిండానో అన్న అది చేసిండానో అనుకోవటంలో అర్థం. కొండా సురేఖ డైరెక్ట్గా మీ మీదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆమె నేరుగా వెంకటరెడ్డి మీద బట్టి మీద వెంకటరెడ్డి పరస్పర ఆరోపణలు, కాగితాలు రాసుకుంటున్నారు, రాపిస్తున్నారు, మీడియాకి లీక్ వదులుతున్నారు, వీలైతే బీఆర్ఎస్ నాయకులకి సమాచారం అందిస్తున్నారు. నేను అట్లా అనుకోను, కానీ స్పెసిఫిక్గా పేరు మెన్షన్ చేశారు కాబట్టి కొండా సురేఖ గారు మా అక్క తమ్ముడి మీద, తమ్ముడు అక్క మీద అన్నంత మాత్రంలో అదేదో అక్కడేదో పెద్ద ఉన్నదనుకోవటం పొరపాటు. అదే అక్క మళ్ళీ మేమందరం కూర్చొని 3వ రోజు 4వ రోజు అదే మేడారం పోయి మాట్లాడి ఎవరు సెటిల్మెంట్ చేశారు ఇదంతా? సెటిల్మెంట్ అంటే మీరు సెటిల్మెంట్ అనుకుంటే ఎట్లా? ఇంకా వాళ్ళ ప్రతిపక్ష వాళ్ళు మాటలే మీరు నమ్ముతున్నారు రజనీకాంత్ గారు. కాదు, ఎలా ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది? ఆ కోపం వచ్చిన దానికి ఆ కోపాన్ని ఎలా తీర్చారు? ఈ కమ్యూనికేషను ఇప్పుడు ఎప్పుడన్నా ప్రోగ్రామ్కి అన్ఎక్స్పెక్టెడ్గా నేను వెళ్ళటానికి ప్రిపేర్ అయి ఉంటాను. దాని ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. అక్క నేను ఎట్లా వెళ్తున్నానంటే నువ్వు 2 రోజుల ముందు చెప్పాలి కదా, నేను కూడా వస్తా కదా అనే దాంట్లో తను ఫీల్ అయ్యే దాంట్లో దెర్ ఈజ్ మీనింగ్. బయట ఒక రకమైన చర్చ ఏంటంటే, ఫస్ట్ క్యాబినెట్లో ఉన్న ఒక 4 సీఎం కుర్చీ కోసం తాపత్రయపడ్డారు. సీఎం తెలివిగా 4 కంట్రోల్లో పెట్టారు. 4 కంట్రోల్ పెట్టిన తర్వాత ఈ 4 మనం ఆధిపత్యం ఎవరు డామినేట్ చేయాలి, ఎవరు సీఎంకి దగ్గర ఉండాలని తాపత్రయపడుతున్నారు. ఆ తాపత్రయపడే దాంట్లో మీరు ముందు రోజుల్లోకి వెళ్ళి రేసులో ముందెళ్ళి సీఎంని గట్టిగా అతుక్కున్నారు అని. అంటే మీరా అతుక్కున్నారంటున్నారు, ప్రతిపక్షం వల్ల లోన ఎంత గూడుపుట్టారని నడుస్తుంది అంటున్నారు. ఇంకోళ్ళని ఆనందపడతారు. ఆనందపడటంలో తప్పలేదు కదా. కోల్డ్ వార్ నడిపిస్తున్నారా, ఏం చేస్తున్నారు? అట్లే ఇది కుటుంబం లాంటిది. క్యాబినెట్ కుటుంబం పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంటర్నల్గా కుటుంబంలో పెద్దగా ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకి సంబంధించినవి లేవు అని అంటే అబద్ధం. ఇంటర్నల్గా స్మాల్ థింగ్స్ వచ్చినప్పుడు రావటం సర్వసాధారణం. పైగా కాంగ్రెస్ పార్టీలో మాకు స్వేచ్ఛ ఎక్కువ. ఇది ఒక ప్రాంతీయ పార్టీ అయితే నియంతలాగా ఉండేది ఆనాటి 10 సంవత్సరాలలాగా. ఇది అటువంటిది కాదు. స్వేచ్ఛ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదన్నా చిన్నది ఉంటే అప్పటికప్పుడే మేము క్లారిఫై అయిపోతుంది. కానీ దాన్ని భూతత్వంలో పెట్టి వీళ్ళు చూపించినంత మాత్రంలో మేము ఆ ట్రాప్లో పడతాం అనుకోండి, వాళ్ళు కళ్ళగంటారు. క్యాబినెట్లో నెంబర్ 2 ఎవరు అనేది ఫైట్ ఉందా లేదా? నెంబర్ 2 అనే సబ్జెక్ట్ ఇక్కడ డిప్యూటీ సీఎం నెంబర్ 2, భట్టి విక్రమార్క గారు నెంబర్ 2. ఒప్పుకుంటారు అందరూ నెంబర్ 2 అని? అంటే ఆయన డిప్యూటీ సీఎం కదా, హోదాలో పక్కన కూర్చోబెట్టుకోవడానికి నెంబర్ 2, పవర్ చలాయించడంలో నెంబర్ 2 మీరా? నెంబర్ 2 అట్లా ఏముంటుందండి? ఉంటుందా? ఎవరు చలాయించడం అట్లుండదు. పక్కన సీఎం పక్కన బై డిఫాల్ట్ డిప్యూటీ సీఎం కుర్చీ చేయాలి. కానీ నెంబర్ 2 పవర్ చూపించడం అనేది. నెంబర్ 2 అని అఫీషియల్గా ఎవరిని అంటాం మనం? డిప్యూటీ సీఎం గారు వారే కదా, కాబట్టి నెంబర్ 2 వారే. డిప్యూటీ సీఎం ఆయన దగ్గర ఉంది, పవర్ ఎవరి దగ్గర ఉంది? పవర్ ఏముంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఎవరు శాఖ మంత్రులు వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది. సో మీరు తప్పించుకుంటున్నారు. కానీ లేదండి, నేను చాలా బోల్డ్గా మాట్లాడతాను రజనీకాంత్ గారు. కాదు, మీరు కుటుంబ గొడవలు అంటున్నారు. మీరు ఇంటర్నల్గా సెక్రటేరియట్ లోపల కూర్చొని మాట్లాడుకొని తిట్టుకుంటే అది కుటుంబ గొడవలు. కానీ సెక్రటేరియట్ గోడలు దాటి బయటకు వచ్చి అది పేపర్లు ఎక్కి, టీవీలు ఎక్కి, వీలైతే హైకమాండ్ ఢిల్లీకి ఎక్కి ఈ రకంగా జరుగుతుంది కదా. అంటే ఆ పేపర్ లీకేజ్లు ఎట్లా మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆ గుమస్తా తెలంగాణ పేపర్ ఉంది కదా, వేరే వాటిలో కూడా వస్తున్నాయి. ఒక్క సెకండ్ మీరు చెప్పేదాన్ని నేను ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీ పోయినప్పుడు ఏది ఇట్లా పోయిండు అట్లా పోయిండు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ గారు. ఈయనకి ఏం తెలుసండి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చింది లేనిది, లేకపోతే రాహుల్ గాంధీ గారు తనతో ఏం మాట్లాడింది ఆయనకు తెలుసా? డెఫినెట్గా క్యాబినెట్ మంత్రులకు మాకు తెలుసు. అంటే మా ఇంటర్నల్గా వంటింట్లో మేము ఏమి తినేది కూడా వీళ్ళు చెప్పేటట్టు మాట్లాడితే ఎట్లా సార్? తప్పు కదా. దాంతో ఆనందపడండి, తప్పులేదు, ఆనందపడవచ్చు. దాంతోనన్నా ఇంకొక 4 రోజులు ఎక్కువ బతుకుతారు. బయట జరుగుతున్న ప్రచారం నిజమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిజైన్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి సముదాయించి ఆపిచ్చారంట? అసలు ఎన్ని తప్పు సార్, నిజం కదా? ఏ మంత్రి రిజైన్ అలిగాడంట, రిజైన్ చేస్తారన్నారంట. 100% రాంగ్. అసలు అటువంటి సందర్భమే రాలేదు రజనీకాంత్ గారు. మీరు వేరే వాళ్ళు ఏదో కాదు, మీకు సమాచారం ఈ రాష్ట్రంలో ఏమున్నా టీవీ9కి ప్రాపర్గా ఉంటుంది.
మీకు తెలియని సమాచారం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది కొన్ని సార్? అప్పుడప్పుడు ఏదో పొగ కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఏం పొగ సార్? పొగలో నుంచి కొన్ని విషయాలు ఎత్తుకొని పొగ చూసుకోవాలి. అని వాళ్ళు అనుకుంటారు సార్, అది పొగ కాదు సార్, మేఘాలు సార్, అయ్యి వర్షం పడుతుంది సార్, అవి మేఘాలు. క్యాబినెట్ ఓన్లీ 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ డమ్మీలు అని అంటే మీరేం చెప్తారు? అందరూ పవర్ఫుల్ మినిస్టర్స్, ఏ నలుగురు ఒక్కల్లో డమ్మి లేరు. 4 మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. 4 మాత్రమే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు అసలు మన మంత్రులను బొగ్గకారు పెట్టుకొని సైరన్ మోగించడం తప్ప వేరే పని లేదు అని అంటున్నారు. నేను ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతా రజనీకాంత్ గారు, ఈ క్యాబినెట్లో ఉండే 15 మంది మంత్రులు ఏ అర్ధరాత్రి ముఖ్యమంత్రిని కలవాలన్నా, ముఖ్యమంత్రికి వారి ఆలోచనలు షేర్ చేయాలన్నా చేసే స్వతంత్రం ఈ 15 మందికి ఉంది. అప్పట్లాగా క్యాబినెట్ మంత్రులు లేకపోతే డిప్యూటీ సీఎం గేటు దాకపోయిన తర్వాత ఎంట్రీ రావడానికే వెనకపోయిన సందర్భాలు ఇక్కడ ఉండవు సార్. ఈ క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటానికి మంత్రులు ఎప్పుడు టైం అడిగినా, ఎవరు అడిగినా కూడా కాదనేది లేదు, వారు స్పష్టంగా కలవచ్చు. కలవటం క్వశ్చన్ కాదు, వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ శాఖలో వాళ్ళకు కావాల్సిన విధంగా క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందా? డెఫినెట్గా ఉంది సార్. ఇలా నేనొక్కడనే కాదు, ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి. సార్ మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్, ఆనాడు హరీష్ రావు గారు క్యాబినెట్ మంత్రి ఉన్నాడు, ఏది ఫైనాన్స్ మంత్రి ఉండేవాడు. ఫైనాన్స్ మంత్రి లేకుండా ఫైనాన్స్ డెసిషన్లో ఆనాడు ముఖ్యమంత్రి గారు ఎన్ని తీసుకున్న సందర్భాలు ఉంటే ఈయన నారాజుగుండి గోడల చాటు గుసగుసలాడిన సందర్భాలు ఎన్ని లేవు సార్. ఈరోజు అటువంటి సందర్భం లేదు సార్. ఏ మంత్రికి ఆ మంత్రి స్వేచ్ఛగా తనకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించినవి కానీ, తన పోర్ట్ఫోలియోకి సంబంధించిన నిర్ణయాలు కానీ ఆఫీసర్స్ని రివ్యూ కూడా పెట్టుకునే ధైర్యం ఆనాడు మంత్రులకు లేదు సార్ ఆ పోర్ట్ఫోలియో మీద. అప్పుడు పవర్ లేదు, ఇప్పుడు ఓవర్ పవర్ ఉంది. ఏమి ఓవర్ పవర్? ముఖ్యమంత్రి కూడా కాదని కొంతమంది మొత్తం పనులు కానిచ్చేస్తున్నారని కూడా వింటున్నా. అది నిజం నాకు తెలియదు. కానీ ఏంటంటే వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో ఆ 10 సంవత్సరాల్లో, అయ్యో ఇట్లా కూడా చేయొచ్చా, ప్రజలకు ఎంత దగ్గర ఉండొచ్చా అనేది మిస్ అయ్యారో, ఆ మిస్ అయింది మేము చేస్తాం చూసి తట్టుకోలేకపోతున్నారు. సరే, నేను అంటున్నాను కొన్ని 2-3 సీరియస్ ఎలిగేషన్స్ ప్రభుత్వం మీద, ప్రభుత్వ చర్యల మీద నాకు ఆన్సర్లు కావాలి మీ దగ్గర నుంచి. ప్రజాప్రభుత్వం అన్నారు, పేదల ప్రభుత్వం అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మీరు చూస్తున్నది ఇప్పుడు కూల్చేసే ప్రభుత్వం, పేదవాళ్ళ ఇళ్ళు కూల్చేసే ప్రభుత్వం, పేదవాళ్ళు గూడు లేకుండా చేసే ప్రభుత్వం. ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. దానికి కొన్ని క్లియర్ కట్గా కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మీ జిల్లాలో వెలుగుమట్లలో అక్కడ పేదల ఇళ్ళు కూల్చేసిన తీరు చాలామందిని కదిలించేసింది. ఆ వీడియో దృశ్యాలు చాలామంది కదిలించి, ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత మిమ్మల్ని అడుగుతాను. ఒకసారి వీడియో చూపించు. రూపాయి కూడా పెట్టుకొని పిల్లలు కష్టపడి కట్టిర్రు. మంత్రులు ఖమ్మంలో ఉండి కనీసం 100 గదాలు పేదవాళ్ళకి బతికే సీన్ లేదు ఇక్కడ. ఇది పెయిన్ఫుల్ అనిపించట్లా? మీ సొంత జిల్లా, మీ ప్రాంతానికి సంబంధించి పేదవాళ్ళు గూడు లేకుండా చేయటం ఏంటండి? ఒకటి నిజం, ఏదైతే భూదాన్ ల్యాండ్లో ఆనాటి 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నిర్మించుకున్న మాట ఏది, చాటుగా కొంతమంది కమిషన్లు తీసుకొని ఒక సంస్థలాగా ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, ఆ సంస్థ పేరుతో ఆ పేదోళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చిన సందర్భంలో, ఏ పేదోళ్ళకైతే ఇల్లు ఇచ్చి వాళ్ళ దగ్గర వివిధ కారణాలు ఆశలు చూపి మళ్ళీ రీకలెక్ట్ చేసే సందర్భాలు కూడా అక్కడ మనం ఐడెంటిఫై చేసాం. ఏదైతే ఎక్కడైతే నష్టపోయిందన్నామో మళ్ళీ అది అక్కడే 311 మందికి ఇళ్ల స్థలం ఇవ్వటమే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి రేపు డిసెంబర్ 9 నాటికి కంప్లీట్ చేసి అక్కడ గోప్రవేశాలు కూడా చేయబోతాం. పేదవాడిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది. పేదవాడి కన్సర్న్ని కన్సిడర్ చేసే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఇటువంటి సంఘటనలు, అంటే జరిగిన సంఘటన, ఆ సిస్టమ్ అనేది ఆ రోజే మేము అధికారులను మందలిచ్చాం. దీన్ని 2023 మార్చి నెలలోనే వాళ్ళు కూల్చడానికి ట్రై చేశారు. ఆనాటి పెద్దలు విజువల్స్ కూడా నేను చూపించాను మీడియాలో, తర్వాత నాది కూడా మీరు ఉంటుంది చూడండి. చూశాను. వాళ్ళు కూల్చడానికి ప్రయత్నం చేశారు.
సో వాళ్ళు ప్రయత్నం చేశారు, మీరు కూల్చేశారు. అయితే ఆ కూల్చిన సిస్టమ్ ఏదైతే ఉందో అంత మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ మేము హక్కును చేర్చుకొని వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్లో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. కానీ ఇక్కడ ఖమ్మం ఇన్సిడెంట్ ఇట్లా ఉంటే సేమ్ హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఇలాంటి ఘటనలు బొచ్చడు చూస్తూ ఉన్నాం. ఆ హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి పేదల మీద బుల్డోజర్ పెట్టడం కోసం, ప్రొక్లైనర్ పెట్టడం కోసమే తీసుకొచ్చారని భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లా ఇదంతా. నో హైడ్రాకి సంబంధించిన దాంట్లో మొట్టమొదట్లో నాకు ఆఫ్ ది రికార్డ్ యాజ్ ఏ మినిస్టర్గా అనటం లేదు, ఆఫ్ ది రికార్డు నాకు కూడా నిజంగా మనం తప్పు చేస్తున్నామేమో అనే ఫీలింగ్ లేకపోలేదు. కపుల్ ఆఫ్ టైమ్స్ సహచార మంత్రులు మేము కూడా ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు ఈ హైడ్రాకి సంబంధించిన అంశాన్ని మేము డిస్కస్ చేయడం జరిగింది. సో డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం రాంగ్ ట్రాక్ పోతుందేమో అనుకున్నాం, కానీ ఈ మధ్యకాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి కొన్ని లేక్స్ ఓపెనింగ్కి వెళ్ళాం. అది ఓల్డ్ సిటీలో కావచ్చు, మల్కమ్మ చెరువు కావచ్చు, సుమారు ఒక 7-8 ట్యాంకులకి నేను ఒక 3-4 ట్యాంకులకి ముఖ్యమంత్రి గారితో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసిన తర్వాత పబ్లిక్ నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత డెఫినెట్గా ఏదైతే అది కబ్జా అని కూడా నేను అనను, అంటే న్యాచురల్గా ఉండేదాన్ని డిస్టర్బ్ చేశారో కొన్ని శక్తులు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన దాంట్లో ప్రభుత్వం చేసింది తప్పు అని అయితే నేను అనుకోవట్లేదు. నేను అభివృద్ధి చేయొద్దంటలేదు, ప్రభుత్వం పని చేయొద్దని అంటలేదు, చెరువులు డెవలప్ చేయొద్దనట్లేదు, కానీ ఉంటున్న ఇంటిని కూల్చేసి అభివృద్ధి చేయమని ఏ సహజ న్యాయ సూత్రం చెప్పింది? అయితే దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే చేశామో అని పదే పదే ప్రతిపక్షాలు మాట్లాడిన తర్వాత, అంటే మాకు ఆ పేదోళ్ళ మీద ఎప్పుడు కోపం ఉండదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళ ప్రభుత్వం, ఇందాక మీరు చెప్పినట్లు పేదోళ్ళ పక్షపాత ప్రభుత్వం. పేదవాళ్ళని ఫ్రంట్ ఫేస్లో పెట్టి కొన్ని ప్లేసెస్లో, అన్నీ నేను అనను, ఈ మధ్య సుమారుగా ఒక 110-120 ఎకరాలు ఐరేజ్ బిల్డింగ్లు కట్టి అమ్మిన సందర్భంలో మనం డిస్మాంటిల్ చేసాం. అది ప్రభుత్వ స్థలం, అది పర్మిషన్లు అన్నీ కట్టింది ఎవరి టైంలో? వారి టైంలో. ఇందాక నేను చెప్పింది అంటే వారా నోరు బారేసుకుంటున్నారు, నేను పేపర్ చూపిస్తున్నా, విజువల్స్తో పేపర్ చూపిస్తున్నా. ఇటువంటి సందర్భాల్లో డెఫినెట్గా ఎక్కడైతే ఈ ప్రభుత్వం లేకులలో కానీ అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ అంటే పబ్లిక్ యూటిలైజేషన్ ప్లేస్ని కబ్జా చేసిన దాంట్లో బ్యాక్ డోర్లో కలెక్షన్ చేసి ఎవరో దాన్ని వాళ్ళు ఆ పేదోళ్ళకి అమాయకులు తెలియని వాళ్ళకి అంటగట్టిన దాంట్లో ఆ పేదోళ్ళ విషయంలో కన్సర్న్ ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎవడైతే ఎంకరేజ్ చేసి అక్కడ కమిషన్ రూపంలో దండుకున్నోడు వాడిని శిక్షించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఫ్రంట్ రోల్. వాడిని శిక్షించండి, జైల్లో పెట్టండి, ఇంకోటి చేయండి. ఉంటున్న ఇంటిని తీసేయటం కరెక్ట్. ఇక్కడ డెఫినేషను ఇంటిని తీసేయటము ఆ వర్డ్ వరకు మీ ఆన్సర్ని నేను డినే చేయటంలా, కానీ ఆ ఇల్లు అనే ఆ పిక్చర్ను చూపించి మిగతా కార్యక్రమం అంతా అక్కడ జరిగే అరాచకం అంతా కూడా మనం కంట్రోల్ చేయలేకపోతే మిగతా వ్యవస్థ నేచురల్గా వచ్చేదాన్ని కూడా డిస్టర్బ్. ఇప్పుడు మూసీ పొంగుతుంది అంటాను. మూసీ ఎందుకు పొంగుతుంది? మూసీలోకి మనం దూరితే మూసీ హెడప్ అయ్యి అది ఈరోజు కాదు, పడుతుంది, దశాబ్దాలుగా జరిగింది. మేము అనుకున్నాము, ప్రజలు అనుకున్నారు, ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం వచ్చింది, సరే ఏదో దీనికి కొంచెం కూడు గుడ్డ నీడు ఇవన్నీ కల్పిస్తారు అని అనుకుంటే ఒక హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రాకు ఒక ప్రొక్లైన్ ఇచ్చారు, దానికి ఒక పోలీస్ ఆఫీసర్ను పెట్టారు, ఆయన పని ఓన్లీ కొట్టడం మాత్రమే ఉంటుంది తప్పితే ప్రజల సమస్యలు అర్థం చేసుకునే పరిస్థితి కనిపించలేదు. 100% ఐఎమ్ సారీ టు సే అండి, ఎవరి మీద ఎస్పెషల్లీ పేదవాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా 100% కన్సర్న్ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పదే ఈ క్యాబినెట్లో అన్నీ నేను చెప్పలేను, కానీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది పెట్టాలనో కష్టపెట్టాలనో ఈ ప్రభుత్వానికి లేదు. జరిగింది వారికి నష్టము ఘోరంతైతే వారికి కొండంత సహకరించాలని సహాయం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందంజలో ఉంది. అట్లా చేసిన సందర్భాలు కూడా ఈ జరిగిన ఇన్సిడెంట్లలో కోకొల్లలు ఉన్నాయి. సడన్గా నాకు గుర్తొచ్చింది, హైడ్రా చెరువులన్నీ అభివృద్ధి చేయాలి, చెరువుల గట్ల మీద ఇళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా తీసేయాలి, ఆ ఇంటి వెనకాల ఉన్న వాళ్ళని కూడా అంత కూల్చేయాలంటున్నారు. మీ ఇల్లు మర్చిపోయా హిమాయత్ సాగర్ ఒడ్డున ఉంటుంది కదా, మీ ఇంటి మీదకి హైడ్రా ఎందుకు రావట్లేదు? సో నేను అప్పుడు ఛాలెంజ్ చేసిన, మళ్ళీ చేస్తున్నా, అప్పుడు చెప్పిన
బావమరుతులు ఇద్దరు కొత్త టేపు కొనుక్కొని రండి, కొలుసుకోండి, ఒక్క ఇటుకున్నా మొత్తం ఇల్లు తీసేద్దాం. రెవెన్యూ మంత్రి మీరే, ప్రభుత్వం మీరే రెగ్యులరైజ్ చేసుకున్నారు మొత్తం. రెగ్యులేషన్ చేసే సందర్భం అది లేదు రజనీకాంత్ గారు. వారు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో నా మీద వారి టైంలోనే కట్టినా, ఇప్పుడు కట్టింది కూడా కాదు అది. వారు వాళ్ళ టైంలోనే మార్పించేసుకున్నారు సరిహద్దులు. ఏమీ మార్చలేదు, ఉన్నది కదా. మనం ఉన్నది ఏముంది, నాకంటే వారి ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులే దాంట్లో బెడ్లో ఉన్నోళ్ళు ఉన్నారు, కోర్టు పోయి స్టే తెచ్చుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. నేను అటువంటిది కూడా ఏం చేయలేదే. పొలిటికల్ అండర్స్టాండింగ్ ఏముందా? హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్న వాటి ఎవరికి దాని మీ ఇంటి మీదకి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు రాకూడదు, బీఆర్ఎస్ వాళ్ళు ఇళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి ఆ హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఏమైనా అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు? అటువంటి అండర్స్టాండింగ్ ఎవరితోనన్నా ఉంటుందేమో కానీ ఆ మహానుభావులతో ఉండదు. అంతవరకు క్లారిటీ ఉంది. సో అంత కోపం ఉందన్నమాట వాళ్ళ మీద. కోపం కాదు, లవ్ సార్. దాని కోపం ఎందుకు అనుకుంటారు? ఖమ్మం అంటేనే కమ్మలకి అడ్డా అంటారు. అలాంటి కమ్మ ఆధిపత్యం ఉన్న జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సక్సెస్ఫుల్గా రాజకీయం నడపగలుగుతున్నారు. ఎలా సక్సెస్ఫుల్గా నడపగలుగుతున్నారని మా రజనీకాంత్ గారు సర్టిఫికేట్ ఇస్తే ఐఎమ్ హ్యాపీ. నడుపుతున్నట్టే కనిపిస్తుంది, నడపట్లేదని చెప్తారా మీరు? డెఫినెట్గా. ఎందుకు అనంటే మీరు ఎంపీ అయ్యారు, తర్వాత మీ వియ్యంకుడిని ఎంపీ చేశారు, మరి అంత ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారంటే నడుపుతున్నారని అనుకో. ఆధిపత్యం లేదు, అది ప్రేమతో చేసేది. ఆధిపత్యం అని నేను యాక్సెప్ట్ చేయను, కానీ ఖమ్మం జిల్లా ప్రజలతో నాకున్న బాండింగ్ అది ప్రేమ. అటువంటి సక్సెస్ఫుల్గా ఆ కమ్మ లేయర్ని ఎలా ఎలిమినేట్ చేయగలిగారు మీరు? అలా ఏం లేదు. దాంట్లో క్యాస్ట్ పాలిటిక్స్తో సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉండేది మీరు అనుభవజ్ఞులు, మీకు బాగా తెలుసు, చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది నామినల్ ఫ్యాక్టరే ఎక్కడైనా పనిచేస్తుంది. అది కమ్మనా, రెడ్డినా, ఇంకొక సామాజిక వర్గం అన్నది. దానికంటే కూడా నాతో ఇవాళ ఉన్న లీడర్లందరూ కూడా నా పక్కన ఉండేవాళ్ళు ప్రధానంగా ఉండేది కమ్మ లీడర్స్ అని నాతో. ఏం మీరు అంటే కమ్మవాళ్ళు అంటే మీకు అసలు పడదంట. పువ్వాడ అజయ్ని మీరు సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేయించగలిగారు. అసలు బీఆర్ఎస్ లో గొడవ స్టార్ట్ అయింది అక్కడ అనేది. ఇప్పుడు మీరు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రేణుకా చౌదరితో రోజు గొడవలే లేదు. రేణుకా చౌదరి గారు సిస్టరు, నాతో చాలా బాగుంటారు. సిస్టర్కి నాకు లేకపోతే ఇంకొకరికి నాకు ఏ రకమైన గొడవ ఎవరితో లేదు, ఉండదు కూడా భవిష్యత్తులో. అంతవరకు చెప్పగలుగుతా. ఇందాక మీరు అన్నట్టు పువ్వాడ అజయ్ కుమార్ గారితో నేను ఎప్పుడు కొట్లాడితే గిట్లాడితే వాళ్ళ నాయకుడు కేసీఆర్ మీదనే చేసింది తప్ప పువ్వాడ అజయ్ ఇందాక నుంచి మీరు సేమ్ అదే అంటున్నారు. మీరు సమయోజ్జి, మీకు ఓన్లీ కేసీఆర్ అనుకుంటున్నారా? నో డౌట్ అబౌట్ ఇట్. నేను వీళ్ళతో ఎందుకు కొట్లాడతా, వీళ్ళ గురించి ఎందుకు కేసీఆర్ అనుకోవాలిగా మీరు మిమ్మల్ని సమయోజ్జి అని చెప్పి. ఆయన అనుకున్నా కాకపోతే నేను సక్సెస్ అయినా లేదా దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను అనుకున్నది గోల్ ఫుల్ఫిల్ చేసినా లేదన్నది ఇంపార్టెంట్. సో చెప్పండి, మీ జిల్లాలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువ. ఖమ్మం అంటేనే గ్రూప్ పాలిటిక్స్, ఎందుకంటే కొంచెం చైతన్యవంతమైన జిల్లా. మీరు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా మీ జిల్లాకు 3 పదవులు దక్కినాయి. ఈ ముగ్గురు మధ్య సఖ్యత లేదు. ఈ ముగ్గురు జిల్లాకు వస్తున్నారు అని అంటే అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటున్నారు. మీరు కూడా రజనీకాంత్ గారు ప్రతిపక్షం వాళ్ళది పెట్టి చూసి మీరు కూడా అదే ట్యూన్లోకి వెళ్ళిపోయారు సార్. మా మధ్య అటువంటి కొట్లాట్లు ఏమి లేవు రజనీకాంత్ గారు. ఒక ఆయన సీనియర్ మోస్ట్, ఒక ఆయన పవర్ఫుల్, ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఏమి లేకుండా ఎందుకంటే ఇంత పవర్ఫుల్ అనే వర్డ్ తీసేస్తే ఏది రెవెన్యూ మంత్రి అనండి, సీనియర్ మంత్రి తుమ్మల గారు నిజం, ఇది డిప్యూటీ సీఎం గారు బట్టి గారు నిజం, నేను రెవెన్యూ మంత్రిని. జిల్లాలో కాంగ్రెస్ నాయకులు నలిగిపోతున్నారంటే అధికారులు నలిగిపోతున్నారంటే మీ ముగ్గురు దెబ్బకి. చాలా సఖ్యతతో నడుపుకుంటాం. అధికారులు కూడా నలిగిపోయే ప్రసక్తి అక్కడ ఏముండదు. ఏదైతే ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, కుటుంబ సభ్యులు, బ్రదర్స్ అని. మీరు ఇంత సింపుల్ కొట్టేస్తున్నారు కానీ ఒకళ్ళు చేయమంటారు, ఒకళ్ళు వద్దంటారు, ఒకళ్ళు ఉంచమంటారు, ఒకళ్ళు తీసేయమంటారు, ఒకళ్ళు కోల్చమంటారు, ఒకళ్ళు వద్దంటారు. ఇదేనంట జరుగుతుంది జిల్లాలో. కోల్చం అనేది ఎప్పుడూ ఉండదు, కట్టు అనేది ఉంటుంది తప్ప కోల్చం అనేది కాంగ్రెస్ డిక్షనరీలో ఉండదు సార్. అది కట్టు అనేది ఉంటుంది, కూల్చేది ఉండదు సార్. అంతవరకు నేను చెప్పగలుగుతా. ఒక మంత్రికి ఏదో ఉంది, ముగ్గురు మధ్య ఏదో అనేది కూడా అది కరెక్ట్గా. అంటే మీరేమో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదేమో మిగతా వాళ్ళకి నచ్చట్లేదు అనేది వింటున్నా. అంటే ఈ వ్యక్తిగతంతో పాటు పార్టీ కూడా స్ట్రెంగ్తెన్ అవ్వాలన్నది నా తాపత్రయం. అందరం పార్టీ లైన్లో ఉండాల్సి చేసేవాళ్ళం, పార్టీ లైన్లోనే పనిచేస్తాం. మీరు రియల్ ఎస్టేట్ కబ్జా ఎట్లా చేస్తారో ఖమ్మంను కూడా రాజకీయంగా కబ్జా చేసేశారు అని. రియల్ ఎస్టేట్లో కబ్జా చేయను, రాజకీయాన్ని కూడా ప్రజల మనసు దోసుకుంటా.
అంతవరకు చేస్తా. మీరు డబ్బు రాజకీయం చేస్తారని, డబ్బులు శుభకార్యాలకి అశుభకార్యాలకి డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటారని, అలా డబ్బుతో అట్రాక్ట్ చేస్తూ ఉంటారు పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని అని. డబ్బు విలువ ఏంటో బాగా తెలిసినోడిని నేను. ఖర్చు కూడా అదే రకంగా పెడతారు. డబ్బు విలువ తెలిసినోడు ఏది కూడా పేదోడి కష్టం తెలిసినప్పుడు, పేదోడి బాధ తెలిసినప్పుడు సాయం చేసే దాంట్లో తప్పకుండా చేస్తా, అవసరానికి తగ్గట్టు. కానీ డబ్బుని ఎదజల్లుతాననే ప్రతిపక్షం చేసే ఆరోపణలో శుద్ధ అబద్ధం. మరి ఏ రకంగా మీరు అంటే మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కరిష్మాను చూసి ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారా, లేదు డబ్బును చూసి అట్రాక్ట్ అవుతున్నారా, పవర్ను చూసి అట్రాక్ట్ అవుతున్నారా అంటే ఏం చెప్తారు? ఇయ్యాలి కాదు, నేను రాజకీయాల్లో వచ్చిన లగాయతు. ఫస్ట్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కపుల్ ఆఫ్ డేస్లోనే షర్మిలమ్మ పాదయాత్ర వచ్చింది. ఆ రోజుల్లోనే నేను ఎక్కడా లేని విధంగా వచ్చిన కార్యకర్తలకి ఆ రోజు లగాయతు, వచ్చిన ప్రతి కార్యకర్తకి అభిమానికి భోజనాలు పెట్టేవాడిని. పాదయాత్రలో పెద్ద ఎత్తున 1000 మందికి ఏర్పాటు చేసేవాడిని. అంటే కష్టంలో ఉండేవాడు, ఆకలితో వచ్చినవాడు, బాధలతో వచ్చినవాడిని కేర్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు కూడా రేపు కూడా అదే నా సీక్రెట్. రేపు కూడా భవిష్యత్ నేనున్నంతకాలం, నేను భూమి మీద జీవించున్నంతకాలం ఈ 3 సీక్రెట్లే శ్రీనివాసరెడ్డి సీక్రెట్. ఓకే, షర్మిల పేరు ఎత్తారు, సడన్గా ఆంధ్ర పాలిటిక్స్ని టచ్ చేశారు. మీకు ఆంధ్రాలో జగన్, షర్మిల ఇద్దరిలో ఒకళ్ళు చూజ్ చేసుకుంటే ఎవరిని చూజ్ చేసుకోవాలి? వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, దాంట్లో నన్ను ఎందుకు లాగుతారు? వాళ్ళ అన్నా చెల్లెల పేరుకి వాళ్ళు ఇడిపోయారు. మీరు ఎవరు చూజ్ చేసుకుంటారు ఇద్దరిలో? నేను అనేది ఏంటంటే వాళ్ళిద్దరూ, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉండాలి కదా. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పార్టీ విస్తరిద్దాం రమ్మని అంటే ఏమైనా ఆలోచన చేస్తారా? పాత బంధాన్ని ఏమైనా గుర్తు చేసుకుంటారా? లేదు, నేను కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో వెరీ కంఫర్ట్గా ఉన్నాను, వెరీ కంఫర్ట్గా ఉన్నాను. సో మర్చిపోయాను ఒక క్వశ్చన్ ఇందాక అడగాల్సింది. మీరు డబ్బు గురించి పదే మాట్లాడారు. మీ కంపెనీకి సంబంధించి కావచ్చు, మీ వ్యక్తిగతంగా ఒక ఈడీ రైడ్ మీ మీద జరిగింది. దేశ చరిత్రలో ఒక ఈడీ రైడ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆ ఈడీ రైడ్కి సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయటకు చెప్పింది ఓన్లీ శ్రీనివాసరెడ్డి వ్యవహారంలోనే. ఏం మాయ చేశారు మీరు ఈడీని? నా కొడుకు ఏదో వాచీలు స్మగుళ్ళు చేస్తున్నాడు అనేది ఈడీ వచ్చింది. ఏదైతే కస్టమ్స్, ఏదైతే ది గ్రేట్ అబద్ధాలు, అది డ్రామాలరావు గారు పదే చెప్తుంటాడు, అదాని కాళ్ళు పట్టుకున్నాడు, వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు అని. ఎవరు కాళ్ళు? ఈ శ్రీనివాసరెడ్డి పట్టుకోడు. నా తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్న తర్వాత పెద్దవాడిగా సంస్కారం ఉన్నవాడు అనుకొని వాళ్ళ నాయన కాళ్ళు పట్టుకున్నా. కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా. పార్టీలో జాయిన్ అయినప్పుడు తండ్రితో సమానమైన వాడని కాళ్ళు పట్టుకున్నా. ఇది ఓపెన్ డయాస్ మీద, సీక్రెట్కి కాదు. సీక్రెట్గా ఏం చేయడు శ్రీనివాసరెడ్డి, గౌరవంగా పట్టుకుంటే సరే. నాకు వాళ్ళు తడిబట్టతో ఏదైనా ఇందాక ఆ స్టోరీ అంతా చెప్పాను. ఈ వాచీకి సంబంధించింది కూడా పదే అంటారు. ఏ కస్టమ్స్ అయితే ఉందో ఆ కస్టమ్స్కి సంబంధించిన నా కొడుకుని దాంట్లోకి లాగారు. నా కొడుకు దగ్గర దొరికిన వస్తువు కాదు, నా కొడుకు ఏమి రెడీ హ్యాండెడ్గా దొరకలేదు, నా కొడుకు ఇచ్చినట్టు ఆధారాలు లేవు, నా కొడుకు పాత్ర ఉన్నట్టు లేకపోయినా ఒక మంత్రి కొడుకుని దాంట్లో లాగాలనే తాపత్రయంతో లాగిన తర్వాత వాళ్ళ ఐఆర్ ఆఫీసర్ నుంచే క్లీన్ చిట్ వచ్చింది. దానికి నేను చెప్పొద్దంటే వాళ్ళు ఆగుతారా? నేను ఇప్పుడు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసి అదే నేను అంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. 2 జాతీయ పార్టీలకి పచ్చగడ్డ వేస్తే కాలుద్ది. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పాలి కదా. అసలు ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. చెప్పలేదు అంటే మరి వీళ్ళన్న పోయి ఒక స్లిప్ ఇచ్చేస్తే వాళ్ళు చదువుతారు కదా. అదాని ఉంటే కదా. అదాన్ని మేనేజ్ చేసిన మాట నిజమేనా? చూడండి, మన ఇద్దరం ఎక్కడన్నా ఒక హోటల్లో కప్పు టీ కోసం అంటే అదాని అంత ఈజీగా రోడ్డు మీద వెళ్ళి మీకు సడన్గా ఎదురయ్యే పరిస్థితి ఉండదు. మీరు కూడా మంత్రి సడన్గా రోడ్డు మీద అంతే కదా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాలి కదా. ఒక ఫంక్షన్లోనో లేకుంటే ఒక హోటల్లోనో ఎదురుపడ్డి హాయ్ అంటే ఆయన అనుకున్నప్పుడు ఏంటి కదా నేను పట్టుకొని కాళ్ళు పట్టుకున్నట్ట? కాళ్ళు పట్టుకునే స్వభావమేనా శ్రీనివాసరెడ్డిది? సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రజలకు సేవ చేయటం, భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చినంత వరకు పేదల పక్షాన ఉంటూ పేదలతో ఈ జీవితాన్ని ముగించటం. సో అది ఓకే. నెక్స్ట్ అసలు మీ రాజకీయమైన టార్గెట్ ఏమి టార్గెట్ లేదు. ఉన్న దాంట్లో చాలా తృప్తిగా ఆనందంగా ఉన్నాను. అత్యాశకి పోయి అందన దాని ద్రాక్ష పండు కోసం ఎగిరెగిరి కింద పడి కాళ్ళు ఎరగొట్టుకోను.
ఆ అందని ద్రాక్ష క్లారిటీ నాకుంది. అందని ద్రాక్ష అని అంటున్నారు. ఆ అందని ద్రాక్షే చాలా తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, బాగుంటుంది అని ఊహించుకొని ఉండొచ్చు కదా. ఆ అందని ద్రాక్ష కోసం తాపత్రయపడే లక్షణం లేదా? లేదు లేదు, అట్లా ఉండదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆస్పిరేషన్ ఎక్కువ. ఒకటి రాజనీకార్తిక, ఒక రైతు కుటుంబంలో పుట్టిన, వ్యవసాయం ప్రత్యక్షంగా చేసిన, వ్యాపారంలోకి వచ్చి 5,000 రూపాయల కాంట్రాక్ట్ నుంచి మొదలెట్టి 30 సంవత్సరాల్లో ఒక ఉన్నతమైన స్థానానికి వ్యాపారంలో వచ్చిన, రాజకీయాల్లోకి వచ్చిన, 13 నెలల్లో పార్లమెంట్ సభ్యుడిని అయిన వ్యక్తిని, ఒక పార్టీని నమ్మి 5 సంవత్సరాలు పవర్ లేకపోయినా ప్రజల్లో బ్రతికున్న, అదే ప్రజల దీవెనలతో రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులో ఒకనైనా పవర్కి తీసుకొచ్చినాం. ఒక మంచి స్థానంలో ఇవాళ నేనున్నా. ఒక కొడుకు కూతురు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కుటుంబం హ్యాపీగా ఉంది. మీరు అక్కడతో ఆపేయండి. తర్వాత ఇంకా సశేషం ఉంది. ఆ సశేషాన్ని ఎలా పూర్తిస్తారో చెప్పండి. ఉంది అక్కడి నుంచి మనిషికి అక్కడి నుంచి నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలని ముఖ్యమంత్రి చైర్ ఏం చేయాలని లేదా? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరైనా ఏం చేయొచ్చు అని మీరే చెప్తూ ఉన్నారు. నేను అనేది తలరాత ఏం రాసి ఉంటే, నేను చివరికి చెప్పదలుచుకున్నది అదే మీకు. తలరాత ఏం రాసి ఉంటే దాన్ని ఒక వ్యక్తో మార్చలేడు. పాజిటివ్గా మార్చలేదు, నెగిటివ్గా. తలరాత మీద సీఎం అనే పదవి పేరు రాసిందా? ఉందా లేదా అనేది మీలాంటి విశ్లేషకులు, మేధావులు, వాళ్ళు ఏంది వాళ్ళకి మీలాంటి అనుభవజ్ఞులు చెప్తుంటారు. అంతేగాని ఇప్పుడు మనిషి అనేవాడు కోరిక ఉండటం తప్పు కాదు, కోరిక లేకపోతే ప్రమాదం. ఆ కోరికలో సీఎం అనే చైర్ ఉందా లేదా? చైర్ ఉన్నది లేదు. నేను కోరుకుంటే వస్తుంది, లేకపోతే కోరుకోకపోతే రాదు అనేది లేదు. నేను రాజకీయ నాయకుడు అవ్వాలని కోరుకోవటం తప్పలేదు, కానీ నాకు కెపాసిటీ ఉందా లేదా డిఫరెంట్ మ్యాటర్. అలానే మీకు సీఎం కావాలని కోరిక ఉందా లేదా? నేను అనేది మీరు పదే దాన్ని చెప్పే దాంట్లో నేను అనేది దీని వెనకాల ఒక కారణం ఉంది, అది కూడా చెప్తాను నేను. మీరు అంటే మొన్న నేరుగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక మేరేసే జోడో అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఆ ఓపెన్ ఆఫర్ ఆయన ఉపయోగించుకుంటాడో లేదో మీరు ఉపయోగించుకుంటారా అనేది నా డౌట్. ఆ క్లారిటీ అడుగుతున్నారు. అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా కంఫర్ట్ జోన్ ఉన్న ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని అడిగింది కూడా ఏదో ఆయన పార్టీలోకి రమ్మను, లేకపోతే వచ్చిన రమ్మనంత మాత్రంలో అది మీరు ప్రభుత్వ పరంగా సహకరించుకుందా అని మీకు అర్థమైంది. వేరే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? నా వైపుకి రా. ఎస్పెషల్లీ దృష్టులకి అది రాంగ్ డైరెక్షన్ తీసుకుంటారు. సో సరే, దుష్టులు అది ఏంటి అనేది లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. కానీ నేను అంటాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు 5,000 రూపాయల జీతం నుంచి ఈ స్థాయికి వచ్చినాక ఈ స్థాయితో ఇక చాలు అని తృప్తి చెంది ఆగిపోయి లక్షణం ఉంటుందని చెప్పి ఎవరు అనుకోరు. ఫైనల్ అటెంప్ట్, చివరి స్థాయికి వెళ్ళాలి అని ఆలోచన ఉందా లేదా? అరే మనిషి అన్న తర్వాత కోరిక లేకుండా ఎవరికైనా ఉంటుందా? లేదు అంటే డౌటు. సో కోరిక ఉంది, కోరిక కోసం ప్రయత్నాలు భవిష్యత్తులో ఉంటాయి. భవిష్యత్తులో నేను అనేది ఏంటంటే కోరిక ఉండటం సర్వసాధారణం మనిషికి. కోరిక లేకపోతే మనకి డిఎన్ఏలో ఏదో లోపం ఉన్నట్లే. ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ గ్రూప్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటారు. ఈ 11 మంది ఎమ్మెల్యేల సంఖ్య 30 మందికి 35 మందికి తీసుకెళ్ళినాక ఏం చేస్తారా? నాకంటూ గ్రూప్ లేదు సార్, నా గ్రూపే కాంగ్రెస్ పార్టీ. నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె మీద చేసుకొని 2 చేతులు వేసుకొని చెప్తున్నా. కాంగ్రెస్ గ్రూప్ సార్. రజనీకాంత్ గారు. సో ఫైనల్గా మీ రాజకీయ వారసుడు కొడుకా తమ్ముడా? నాకు రాజకీయ వారసుడు అంటూ ఇప్పుడేమి లేదు. ఇప్పుడు నేను 59, 60స్లో కంటర్ అయినా. ఇంకా భగవంతుడు ఆశిస్తే ఒక 15-20 ఏళ్ళు ఉంటా. తర్వాత 15-20 ఏళ్ళు తర్వాత ఎవడు క్యాపబుల్ అయితే వాడు వస్తాడు. 1000 కోట్ల డబ్బులున్నోళ్ళు కూడా ఒక్కసారన్నా అసెంబ్లీలో పోయి అధ్యక్ష అనాలనే తాపత్రయం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంత తాపత్రయపడ్డా అధ్యక్ష కాదు కదా, ఆ గేటు మొత్తం కూడా తొక్కలేరు. ఇప్పుడు డబ్బు రాజకీయం వచ్చిన తర్వాత అది కూడా సాధ్యం కాదు. చాలామంది ఇప్పుడు మీరు కూడా రియల్ లైఫ్లో ఎంతమంది తాపత్రయపడి వాళ్ళు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకుండా ఉన్నోళ్ళు లేరండి. సేమ్ అదే. ఇది ఏదో మనం ప్రమోట్ చేస్తే టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కేది కాదు కదా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ పొంగులేటి గారు, నమస్కారం.